Hi guys, welcome to What We Watch. నేను Bhanuprakash Reddy Vejanki and మళ్ళీ మనతో ఉన్నారు Sai Krishna Penugonda. సో టుడే ఈజ్ సాటర్డే. నిన్న డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ రిలీజ్ అయింది. మేము ఇద్దరం చూసాము. అండ్ నేను ద థింగ్ ఈజ్ ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్. నేను ఫస్ట్ 5 minutes ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్ మిస్ అయిపోయాను అనమాట. అంటే జనరల్ ఎలా ఉందంటే పరిస్థితి 8:45 మార్నింగ్ నేను షో అని చెప్పాను కదా. అయితే ఆ షోకి రెడీ అయ్యాను. అది ఆ థియేటర్ కూడా నాకు అరౌండ్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో నేను ఒక 15 minutes ముందు, అంటే 45 minutes ముందు బయలుదేరాను. కాకపోతే ఐ థింక్ 12th ఎగ్జామ్స్ నడుస్తున్నట్టున్నాయి నిన్న. సో ఒక 25 minutes వాడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో నేను టెన్షన్ వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసేసరికి ఆల్రెడీ ఫిల్మ్ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే లైక్ ద థింగ్ ఈజ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ తర్వాత వెంటనే ఒక చిన్న ఎక్స్పోజిషన్ సీన్ వచ్చింది. సో దాంట్లో కొంచెం నాకు అర్థమైపోయింది ఓకే ఏమైందని చెప్పేసి. బట్ రేపు మళ్ళీ వెళ్తున్నా సండే. సో ఐ విల్ వాచ్ ఇట్ హోల్ అనమాట. బట్ నా ఒపీనియన్ చెప్పకంటే ముందు సాయి కృష్ణ, నీకు ఎలా అనిపించింది ఫిల్మ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ద ప్రాబ్లమ్, ఐ విల్ టెల్ యూ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఫిలిం. నాట్ ఓన్లీ ఈ ఫిలిం గురించి కాదు, మార్వెల్ స్టూడియోస్ యాజ్ ఎ హోల్. వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారంటే ద ఇలైట్ పొజిషన్, లైక్ ద టాప్ సినిమా పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతానికి. అంటే నాట్ యాజ్ ఏ ఫిలిం బట్ యాజ్ ఎ ఫ్రాంచైజ్. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు యాపిల్ అనే ఒక కంపెనీ నుంచి ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ ప్రోడక్ట్, మనకి అట్లీస్ట్ ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ దే డజంట్ మీట్ దట్ ఎక్స్పెక్టేషన్, డజంట్ మీన్ ఇట్స్ ఎ బ్యాడ్ ప్రోడక్ట్. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ లో ఇట్స్ ఎ బ్యాడ్ ప్రోడక్ట్. బట్ ఇఫ్ యూ కంపేర్ దట్ ప్రోడక్ట్ టు సంథింగ్ అవుట్ సైడ్ ద వరల్డ్, లైక్ అవుట్ సైడ్ ద కంపెనీ, లైక్ ఇఫ్ యూ కంపేర్ దట్ ప్రోడక్ట్ విత్ సమ్ డిఫరెంట్ కంపెనీ, దెన్ దిస్ విల్ బి ఏ వే బెటర్. అర్థమైందంటే యాపిల్ నుంచి ఎక్స్ అనే ఫోన్ వస్తే బయట కాంపిటీషన్ ని క్లీన్ చేసేది, బట్ స్టిల్ విత్ ఇన్ ద హౌస్ ఇట్ విల్ హ్యావ్ ఎ బిగ్ కాంపిటీషన్. అది సో డాక్టర్ స్ట్రేంజ్ ఆల్సో కమ్స్ అండర్ this kind of like a criticism. ఏంటంటే when you have Infinity War, when you have Endgame, when you have No Way Home, and when you have like one of the very good origin stories like Shang-Chi, Black Panther, Panther, అలాంటి ఫిలిమ్స్ అంటే నీకు Shang-Chi, ఈవెన్ ఎన్ని ఆరిజిన్ ఫిలిమ్స్ అయినా సరే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు ఎంబ్రేస్ ద క్యారెక్టర్. లైక్ క్లైమాక్స్కి వచ్చేసరికో, లేదంటే వాళ్ళ యొక్క సెకండ్ ఫిలింకి వచ్చేసరికో, లేదంటే వాళ్ళు సమ్ బిగ్ సాక్రిఫైస్, బిగ్ ఎమోషనల్ మూమెంట్ వచ్చినప్పుడు యూ విల్ గెట్ కనెక్టెడ్ విత్ ద క్యారెక్టర్. కానీ షాంచీకి వచ్చేసరికి విత్ ఇన్ ఫస్ట్ 10 minutes యూ విల్ సే దిస్ ఈజ్ మై గై అనుకుంటాం అనమాట. నీకు ఆ వ్యాలే సీన్ దగ్గర కానీ, బస్ సీన్ దగ్గర కానీ. సో దోస్ ఇలైట్ ఫిలిమ్స్, లైక్ వాటన్నిటికి మళ్ళీ ఆల్మోస్ట్ 85+ Rotten Tomato స్కోర్ ఆర్ 90+ Rotten Tomato స్కోర్ ఉంటుంది. అంటే మార్వెల్ ఫిలిమ్స్ లో 70% పైన ఫిలిమ్స్ అన్ని కూడా 85+ స్కోర్స్. అంటే లైక్ అంటే మనము వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఎంత టాప్ లో, అంటే లైక్ యాజ్ ఏ కామన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే స్టాండర్డ్స్, స్టోరీ ఆస్పెక్ట్, ప్రొడక్షన్ వర్క్, అవన్నీ కూడా ఒక సర్టెన్ లెవెల్లో ఉండేసరికి వెన్ యూ హ్యావ్ ఎ ఫిల్మ్ లైక్ డాక్టర్ స్ట్రేంజ్, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ టైటిల్ కాల్డ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, అండ్ మార్కెటింగ్స్ లో యూ హ్యావ్ కెప్టెన్ కార్టర్ షీల్డ్, అండ్ దిస్ ఈస్ ఎ స్పాయిలర్ review. So, this is sorry నేను ఎక్స్ప్లెయిన్ చేయండి. This is a fully open spoiler discussion. ఇది total after అన్నమాట. So yeah, we'll talk everything, ప్రతి డీటెయిల్ గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి if you haven't watched this film, you better watch and come back to watch this discussion for us. Continue. So when you have ridiculously like సూపర్ మార్కెటింగ్ ఉన్నప్పుడు, ఇలాంటి ఫిలిం చుట్టూ మొత్తం మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏమేం జరుగుతుందో ఏంటో అని. ఈవెన్ ప్యాట్రిక్ స్టూవర్ట్ ని కానీ, ఈవెన్ ద గోల్డెన్ చైర్ ని కానీ, ఇవన్నీ కూడా ఇంత పెట్టేసినప్పుడు ఇంకా ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు అన్లక్కీలీ ట్రైలర్స్ లో పెట్టలేదు. గోల్డెన్ చైర్ అండ్ కెప్టెన్ అమెరికా షీల్డ్, అవి టీవీ స్పాట్స్ ఉన్నాయి. అవి 30 seconds 15 seconds టీవీ స్పాట్స్. ఒక పర్టికులర్ ఛానల్లో గంటకు 4 సార్లు రొటేట్ అవుతాయి.
లోకల్ ఛానల్స్ లో, డొమెస్టిక్ లో. సో నీకు ఒక ట్రైలర్ నుంచి వచ్చే ఆడియన్స్ కంటే టీవీ స్పాట్స్ నుంచి వచ్చే ఆడియన్స్ ఎక్కువ ఈజీగా. సో when you created that much hype and when you welcome the audience with such a like hype market, after such hype marketing, then like everyone will expect something, but this is not in that standards. And నీకేమనిపించింది ఫిల్మ్ చూడగానే? వెరీ గుడ్ ఫిలిం. అంటే పుట్టినప్పటి నుంచి ఓన్లీ మార్వెల్ ఫిల్మ్స్ నే చూసే బ్యాచ్ కి అయితే లైక్ దే డోంట్ లైక్ ఇట్. ఓకే, అంటే ఏంటంటే లైక్ దే విల్ హ్యావ్ సర్టెన్ స్టాండర్డ్స్ అండ్ దే నీడ్ సమ్ cameos and cameos needs to be justifiable and everything. But when you see some films outside the outside Marvel film, like when you see some different films, like different production films and different like solo films, standalone films or franchise films, avanni chusnappudu dini dude, like this is a good film ani anukunta. But if you go as a Marvel fanboy and if you go with certain expectations, that is where this film drags you down. And the main reason isn't title itself. Like when you have something called madness, you expect madness. And when you have something called Doctor Strange Multiverse of Madness, you expect Doctor Strange to play with or to fiddle himself in madness. Kani this is not a Doctor Strange film, 100%. This is a Scarlet Witch film and this is a Wanda film. Appudu nuveman pettukovalante Doctor Strange 2 అని చెప్పేసి ఒక స్మాల్ టైటిల్ పెట్టుకొని Wanda in the Multiverse of Madness అని పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. Maybe Wrath of Wanda, the Wrath of Wanda. Yeah, Wrath of Wanda. The Wrath of the Scarlet Witch. No, like see ఒక ప్రమోషనల్ మెటీరియల్ లో కూడా Wanda was depicted as a villain, but still nobody gave any cause or anything. Like even when these actors are giving interviews, whatever cheppaledu anamata ante Wanda is the villain, but everyone knows. So title could have been misleading, but still like the title, when you నాకు ఇంత జరిగిందో నాకు ఇప్పుడు స్కాట్ డైరెక్షన్ కట్ ఎలా ఉంటది అని అనుకుంటున్నాను అనమాట. అరే ఆపేయండి రా బాబు, నాకు నిన్న నుంచి చూస్తున్నా అసలు నాకు చాలా కోపం వస్తుంది. లిటరల్ టు బి ఆనెస్ట్ ఐ వాస్ సీరియస్లీ యాంగ్రీ. ఇంకోటి మార్వెల్ డైరెక్టర్స్ ని అంత ఈజీగా చేంజ్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వెన్ దే ఆర్ చేంజింగ్ అ డైరెక్టర్, వెన్ దే ఆర్ ఫైరింగ్ అ డైరెక్టర్, ద డైరెక్టర్ హ్యావ్ టు పిస్ దెమ్ ఆఫ్. ఓకే, నాట్ లైక్ దట్. ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10 లాగా కాదనమాట. అంటే హీరో గాడి బిహేవియర్ బట్టి డైరెక్టర్ పారిపోయేటంత రేంజ్ లో ఉండదు. బట్ ఐ వాంట్ టు యాడ్ హియర్ ఏంటంటే స్కాట్ డెరిక్సన్, తెలుగు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ స్కాట్ డెరిక్సన్, డాక్టర్ స్ట్రేంజ్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఆయన నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఆయనే చేయాల్సింది అనమాట డైరెక్షన్. కాకపోతే హీ హ్యాడ్ అ వెరీ వాట్ యు సే బాంకర్స్ స్క్రిప్ట్ ఒకటి, బాంకర్స్ కాన్సెప్ట్ ఒకటి, అంటే లైక్ క్రేజియస్ట్ కాన్సెప్ట్ ఉందంట. అండ్ ఆల్సో హీ వాంటెడ్ టు గో విత్ దట్ హోల్ డార్క్ హారర్ అనమాట. ఎంబ్రేస్ ద హారర్ టోటల్ వెళ్దాం అనుకున్నారంట. బట్ వెన్ అదంతా ఓకే, వీళ్ళు అప్పటివరకు కాన్సెప్ట్ పెట్టుకోలేదు. కాకపోతే ఆల్రెడీ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ సచ్ అ సక్సెస్, దే వాంటెడ్ టు కంటిన్యూ విత్ స్కాట్ డైరెక్షన్. బట్ వెన్ దే హర్డ్ దిస్ కాన్సెప్ట్, కెవిన్ ఫైగ్ కానీ టోటల్ స్టూడియోస్ కానీ ఇది నచ్చలేదంట. ఓకే, నువ్వు అన్నట్టే వెళ్దాం కరెక్టే, కాకపోతే వీఆర్ ప్లానింగ్ సంథింగ్ విత్ దిస్ క్యారెక్టర్ ఇన్ ద ఫ్యూచర్, బికాస్ దిస్ క్యారెక్టర్ ఈస్ వన్ ఆఫ్ సచ్ క్యారెక్టర్స్ లైక్ దిస్ కుడ్ బీ అ బ్రిడ్జ్ ఫర్ అదర్ వాట్ యు సే కొత్త ఫిల్మ్స్ కానీ కొత్త సిరీస్ కానీ. ఇది ఒక చిన్న బ్రిడ్జ్ అనమాట. సో వెన్ యూ టేక్ దిస్ కైండ్ ఆఫ్ రూట్ విత్ దిస్ క్యారెక్టర్, దే డోంట్ గెట్ మచ్ ఆపర్చునిటీస్ విత్ అదర్ క్యారెక్టర్స్ టు డూ సచ్ థింగ్స్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే, బట్ ఇది మేము అనుకోవట్లేదు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ యాంట్మ్యాన్. మనకి ఏదైతే ఎడ్గార్ రైట్ ఉన్నాడో ఆయనకు తగ్గట్టు సినిమా తీద్దాం అనుకున్నాడు. కాకపోతే ఫస్ట్ మార్వెల్ అలానే తీద్దాం అని. కాకపోతే వెన్ దే స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ యూనివర్స్, ఆ యూనివర్స్లో ఈ ఫిల్మ్ కూర్చోదన్నమాట.
అలా కూర్చున్నప్పుడు దే హ్యావ్ టు పార్ట్ వేస్. సేమ్ హ్యాపెండ్ విత్ స్కాట్ డెరిక్సన్. అలా అని చెప్పేసి లైక్ అసలు మొత్తానికి దాని ఏమంటారు కొట్లాట అయిపోయింది, ఫైట్ అయిపోయింది టోటల్ గా, లైక్ అలా అని కాదు నేను చెప్పేది అన్నమాట. దిస్ ఈస్ నో వేర్ క్లోజ్ టు Joss Whedon's Justice League. Okay, so we cannot demand a Zack Snyder Justice League style of Scott Derrickson Doctor Strange 2. Yes, it's not that. But saying that, it really demerits the work done by Sam Raimi. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తా సినిమా. Okay, continue. I'll continue after you. నా ఒపీనియన్ చెప్తాను ఫిల్మ్. టు బి ఆనెస్ట్, బీయింగ్ నాకు ఫస్ట్ 5 minutes వదిలేసినా కానీ, the thing is the important thing of a movie is if you start watching the film within 5 to 10 minutes లోపు నీకు ప్లాట్ చెప్పాలి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పాలి, వాట్ ఆర్ ద స్టేక్స్ అని చూపెట్టాలి, అండ్ ఆల్సో వాట్ విల్ బి ద థీమ్ ఆఫ్ దిస్ హోల్ మూవీ అని చెప్పాలి కదా. ద థింగ్ ఈజ్ ఫర్ మీ ఆ 5 minutes నేను చూడనే లేదు కదా. ఐ లాస్ట్ దట్ 5 minutes. ద థింగ్ ఈస్ ఇట్ స్టిల్ వాట్ యూ సే నన్ను కూర్చోబెట్టింది సినిమాలో. లైక్ ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ లైక్ 2 minutes ఆఫ్ డైలాగ్స్లో కలిపోయినాయి. దాని తర్వాత the way this film went on, it is a bit different than I expected. ఎందుకంటే లైక్ వెంటనే లైక్ సిచ్యువేషన్ క్రియేట్ కావడం, ఆ క్రియేట్ అయిన వెంటనే ఓకే దీనికి మనకి హెల్ప్ చేసేవారు ఉన్నారని చెప్పడం, ఆ హెల్ప్ వెంటనే దాని ఏమంటారు ఓకే వాండా మనం హెల్ప్ అనుకుంటాం, కాకపోతే వెంటనే మీరు టేబుల్ మార్చేసి నేనే రప్పించినా, మీరు దమ్ముంటే నన్ను ఆపని చూడండి, ఆపి చూద్దాను, లేకపోతే మీరు అందరూ చచ్చిపోతారని చెప్పడం. థింగ్ ఈజ్ నాకు వాండావిజన్ చూసిన తర్వాత ఒక 1 year అయినా కానీ, వెన్ ఐ సాట్ ఇన్ టు దిస్ ఫిలిం, మనకి ఎప్పుడైతే వాండా ఇంట్రడ్యూస్ చేస్తారో నాకు వెంటనే ఆమె లైక్ షీ గోస్ డార్క్ యాజ్ ఫక్. ఇట్లా పోతుంటే వెరీ ఫాస్ట్గా డార్క్ వెళ్ళిపోయింది. నేను అందరూ చంపేస్తాను, నాకు నా పిల్లలు కావాలంతే. నాకు ఒక సెకండ్ పట్టింది అది ఓకే డార్క్ వాండా ఈజ్ ఇన్ దాట్ స్టేజ్ రైట్ నౌ అని చెప్పేసి అది ఎక్కడానికి కొంచెం ఒక 30 seconds పట్టింది. తర్వాత వెన్ ఐ ఎంబ్రేస్ దాట్ షీ ఈజ్ ఈవిల్ అని ఎంబ్రేస్ చేసిన తర్వాత ఇట్ వాజ్ వాట్ యు సే వెంటనే నాకు అక్కడి నుంచి సినిమా క్లిక్ అయిందనమాట. నాకు అలా అనిపించింది అనమాట. అండ్ ఆల్సో ద హోల్ ప్లాట్ యాక్చువల్లీ ఫస్ట్ అండ్ థర్డ్ యాక్ట్స్ వర్ ఎక్సెప్షనల్, చాలా బాగున్నాయి ఫస్ట్ అండ్ థర్డ్ యాక్ట్, బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రక్చర్. దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ యాక్ట్స్ ఉన్నాయి ప్రతి యాక్ట్లో కూడా. సెకండ్ యాక్ట్ కొంచెం డ్రాగీ, ఎందుకంటే లైక్ దాంట్లో క్యామియోస్ రావడము, కొంచెం స్టోరీ కొంచెం ఉన్న ప్లాట్ని కొంచెం మీరు దాంట్లో హాఫ్ ఆఫ్ చేసినట్టు, దీంట్లో మేము వేరే స్టోరీ చెప్తాం, దాంట్లో మళ్ళీ వస్తున్నారు లైక్ వాండా షీ ఈస్ కమింగ్ అండ్ అలా ఉంది తప్ప లైక్ ఆ సెకండ్ యాక్ట్లో కొంచెం సర్టెన్ ఒక 10 to 15 minutes ఆఫ్ పార్ట్ అరే ఇది అవసరమా అనిపించింది అనమాట. దాట్ డిస్ట్రాక్టెడ్ హోల్ థింగ్. ఎందుకంటే క్యామియోస్ ఏమన్నా ఓకే, బట్ దాట్ క్యామియోస్ డింట్ హెల్ప్ దాట్ మచ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ డాక్టర్ స్ట్రేంజ్. వాళ్ళ యూనివర్స్లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ గురించి చెప్పడానికి మనకెందుకు అర్థం కాదు. నీకు కావాల్సింది ఏంటి, డాక్టర్ స్ట్రేంజ్ చచ్చిపోయాడు, డాక్టర్ స్ట్రేంజ్ ఎందుకు చచ్చిపోయాడు, థానోస్ గురించి అయిపోయింది, థానోస్ని ఫైట్ చేస్తూ చచ్చిపోయాడు. అది నిజమో కాదో మనకు అవసరం లేదు, మాకు కావాల్సింది బుక్ ఆఫ్ విషాంటి. బుక్ ఆఫ్ విషాంటి మాకు కావాలి అంటే లేదు దాన్ని ముట్టుకోలేము అది అని ఒకటి అనుకోవచ్చు. లైక్ బుక్ ఆఫ్ విషాంటిని ఎందుకు దాన్ని ఏమంటారు మేము మీకు ఇవ్వమని ఒక రీజన్ చెప్పవచ్చు. దాన్ని వదిలేసి మా డాక్టర్ స్ట్రేంజ్ డార్క్ హోల్ని పట్టుకున్నాడు, దాంతో థానోస్ని చంపిండు, అండ్ దానివల్ల ఆయన మైండ్ ఖరాబ్ అయింది. డూడ్, మేము ఇక్కడికి వచ్చింది డార్క్ హోల్ గురించి కాదు, బుక్ ఆఫ్ విషాంటి గురించి వచ్చినాం. బికాజ్ ఎందుకంటే మన డాక్టర్ స్ట్రేంజ్కి తెలియదు, ఎందుకంటే అక్కడ డార్క్ హోల్ ఖరాబ్ అయింది, షీ వెంట్ టు అండర్గ్రౌండ్ మౌంటైన్, ఎవ్రీథింగ్ మనకి వీని తెలియదు కదా, స్టీవెన్కి తెలియదు. హీ జస్ట్ వాంట్స్ దట్ బుక్ ఆఫ్ విషాంటి బికాస్ మన దీంట్లో లేదు, దే వెంట్ ఆన్ టు అనదర్ యూనివర్స్, సో దే హ్యావ్ టు గెట్ దట్ బుక్. అక్కడ మనకి క్రిస్టియన్ కానీ అవన్నీ వేరే విషయం. ఆ ఒక్క ఎపిసోడ్ ఆఫ్ వాట్ యు సే ఎక్స్పోజిషన్ అంటే లైక్ ఆ బ్యాక్ స్టోరీ, ఆ డాక్టర్ స్ట్రేంజ్ బ్యాక్ స్టోరీ చెప్పడం అంత అవసరం లేదనిపించింది. బట్ ఆల్దో వి నో ఎందుకు చెప్పారంటే డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ని ఇంకా లైక్
ఏ యూనివర్స్లో అయినా కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఇట్లాంటి వాడే, హీ ఈజ్ యారగెంట్, పెద్దగా పట్టించుకోడు, వీనికి నచ్చింది చేస్తాడు అన్నట్టు చూపించారు. ఓకే, బట్ అట్లాంటి చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి సినిమాలో ఆల్రెడీ. థర్డ్ యాక్ట్లో మనకు తెలుస్తుంది. అంటే సినిస్టర్ స్ట్రేంజ్ వచ్చినప్పుడు, అదే 3 కళ్ళ స్ట్రేంజ్ ఉన్నప్పుడు, నాకు ఫస్ట్ యాక్ట్ నేను చూడలేదు, అది సాయి కృష్ణ చెప్తున్నాడు. ఆ రెడ్ కలర్ అది మన పోనీటేల్ డాక్టర్ స్ట్రేంజ్ కూడా కొంచెం అలానే ఉండడం, మన స్ట్రేంజ్ అలానే ఉండడం. అంటే అలానే అంటే లైక్ హౌ దే హ్యావ్ స్ట్రక్చర్డ్ హిమ్ ఇస్ దట్ ఇక్కడనే కాదు, లైక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ డాక్టర్ స్ట్రేంజ్ బిహేవ్స్. Like he takes desperate measures to save the universe, or అప్పటికప్పుడు దాన్ని అంటే ఆ సిచ్యువేషన్ ని క్లియర్ చేయడానికి he takes very desperate measures. And also he thinks that he is the only one who can save everyone. Yeah, who can save everyone. Like he is the one always holding the knife. అంతే, నేను నా దగ్గరనే ఉండాలి, నేను చేసిన ప్లానే నడవాలి, అలాంటి ప్లాన్. ఓకే, ఒప్పుకుంటా. అలా కాదు, నీకు ఇప్పుడు క్రిస్టియన్ పామర్ లైక్ వన్స్ డాక్టర్ స్ట్రేంజ్ 1లో we thought like that is an emotional like ఒక డైలాగ్ ఉంటుంది కదా, లైక్ తను అంటది అనమాట, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ యూ హ్యావ్ ఎ పర్పస్ అని, అది అని చెప్తుంది కదా. అంటే వాడికి ఆఫ్టర్ యాక్సిడెంట్ అంతా లూజ్ అయిన తర్వాత వాడు యూ అని అంటాడు అనమాట, నువ్వా అని అంటాడు అనమాట. సో ఇంకా ఆ సినారియోలో మనం అంటున్నాం హీస్ ఎ డెస్పరేట్ హ్యూమన్ బీయింగ్, లైక్ as a normal human being, he spoke that out, but still, Christian Palmer still says that it's all about you. అవును, it's everything was about. The thing is, నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఫిల్మ్ లో ఏదైతే మనకు చూపించారో, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ యూ అని ఎప్పుడైతే ఇన్సెంట్ వన్ అని చెప్తుందో, ఇట్స్ నాట్ లైక్ హీఈస్ అ క్యారెక్టర్, ఇట్స్ అ ఫిల్మ్, ద క్యారెక్టర్ విల్ చేంజ్, హీల్ థింక్ మోర్ అబౌట్ అదర్స్. రియల్ లైఫ్లో అట్లా జరగదు. మేబీ ఓకే, నా గురించి ఆలోచించకుండా నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటామేమో, బట్ స్లోలీ నువ్వు మళ్ళీ ఆ సేమ్ ప్యాటర్న్లోకి వచ్చేస్తావు. అది ఆబ్వియస్, ఎప్పుడైనా రియల్ లైఫ్లో జరిగేది. దిస్ ఫిలిం ప్రూవ్స్ దాట్. నువ్వేం చేసినా కానీ మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ దానికి వెళ్తాడు అనమాట, అదొకటి. అండ్ ఆల్సో బట్ ఆ ఒక్క చిన్న గ్రైప్, నాకు కొన్ని సిల్లి మిస్టేక్స్ అనిపించినాయి నాకు. ఎట్లా అంటే లైక్ ఎప్పుడైతే మన వాండా ఏంది కమర్తాజ్ మీద దాని ఏమంటారు వార్ వస్తుందో, అటాక్ వస్తుందో, వాంగ్స్ డైలాగ్స్, ఒక్కడు చేస్తే దండయాత్ర, వాండా దండయాత్ర కానీ అది వచ్చినప్పుడు లైక్ వాంగ్ డైలాగులు 45 years 45 ద షీల్డ్ ఇయర్స్ అనుకుంటా హ్యాండ్ చేసేసి అవన్నీ కొంచెం ఓవర్ అవుతున్నట్లు అనిపించింది. లైక్ దీస్ ఆర్ సమ్ క్లీషే థింగ్స్ ఫర్ మీ, నాకు అనిపించింది. మేబీ దీని గురించే చాలా మంది మాట్లాడారేమో, నాకు అనిపించలేదు అట్లా. బట్ అదొకటి. అండ్ కొంచెం లైక్ కొన్ని సీన్స్లలో రష్ అనిపించింది, అదొకటి. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఇవన్నీ చెప్తున్నాడని చెప్పి సినిమా నాకు నచ్చలేదని కాదు, సినిమా నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పార్ట్ కంటే నాకు సెకండ్ పార్ట్ నచ్చింది. అది చాలా మంది అంటున్నారు ఫస్ట్ పార్ట్ నచ్చింది అందరు కానీ. But when we have an positive aspects for anything, we will conclude them in a very short period amount of time. Endukante we like them and we can't express how we liked it. But when we didn't like even a one shot or 1 minute of scene, we will talk about it for decades. Anta aa range of that's why we are speaking like this. That is the human nature actually. Was like even in Eternals also there are many situations there, like konni general ga different unnai, konni downright bad unnai, బట్ దాంట్లో బాగున్నాయి వాళ్ళు చెప్పట్లేదు ఆబ్వియస్గా. ఎందుకంటే బికాస్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ మార్వెల్ అండ్ యూ ఆల్సో యూ కేమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఆల్సో. ఐ ఆల్వేస్ టోల్డ్ దట్ నాకు అది అసలు ఎఫెక్టే కాలేదు. ఎందుకంటే లైక్ ఐ థాట్ if you want to introduce cameos and if you want to have enough meaning with those cameos, you can't. It's not like Spider-Man No Way Home. Even Peacemaker la kuda unnaranta kada, జస్టిస్ లీగ్ వచ్చారంట కదా లాస్ట్ క్లైమాక్స్ లో. నేను చూడలేదు ఆబ్వియస్ గా, కాకపోతే లైక్ దాంట్లో కూడా ఒక చిన్న అది ఉంటుందట, జస్టిస్ లీగ్ వస్తుందట, జస్ట్ 2 minutes ఉంటుందట. అది కూడా అలాంటి క్యామియోస్ ఎలా అంటే ఫ్యాన్స్ ని దాని ఏమంటారు సర్ప్రైజ్ చేయడానికి తప్ప
we don't get what you say enough story కానీ వాటి గురించి ఉండవు. ఈ ఫిల్మ్ కి నేను ఇందాక చెప్తున్నట్టు అంటే పాజిటివ్ వర్సెస్ నెగటివ్ ఆస్పెక్ట్స్, లైక్ ఈవెన్ దో ఇఫ్ వి లైక్ 90% ఆఫ్ ద ఫిల్మ్ విత్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ వి వోంట్ టాక్ అబౌట్ దెమ్, బట్ ఇఫ్ వి హావ్ 10% ఆఫ్ ద ఫిల్మ్ విత్ నెగటివ్ ఆస్పెక్ట్స్ విల్ టాక్ అబౌట్ దెమ్ లైక్ షిట్. అయితే అందుకని అంటే నాకు ఇక్కడ మెయిన్లీ బాగా నచ్చింది ఏంటంటే Wanda never backed down, and you have not seen fear in Wanda in any shot, like except the climax shot lo like ఇంకొక మధ్యలో ఒక సీన్ ఉంటుంది. ఇది అంటే టిపికల్ పేరెంట్ అండ్ చైల్డ్ సీన్ అనమాట. అంటే పేరెంట్స్ వీ నో లైక్ అవర్ పేరెంట్స్ ఆర్ అవర్ హీరోస్, కానీ లైక్ some parents might have to do something unethical or illegal like to survive, కానీ అది వాళ్ళ కిడ్స్ కి చూపించారు, ఎందుకంటే లైక్ ద వే దేర్ ఎఫెక్ట్ విల్ బి డిఫరెంట్. సో ఆ టైప్ ఆఫ్ ఫియర్నెస్ అనేది నాకు వాండాలో అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈ ఫిలిం లో ఒక సీన్ మిడిల్ లో ఉంటుంది, సెకండ్ యాక్ట్ లో ఉంటుంది ఒక షార్ట్, తర్వాత అదే రియల్ అవుతుంది. అమెరికా చావెజ్ లైక్ షీ విల్ రివీల్, అండ్ దే నెవర్ లెట్ వాండా డౌన్. ఫిలిం లో ఒక్క షాట్ లో కూడా ఓకే వాండా తక్కువ చేసి చూపించారు అనుకోరు, భయపడి చచ్చిపోయారు కదా అందరూ. The thing is, whatever the horror aspects in this film, totally about Wanda. నేను కూర్చున్నా ప్లస్ ఆ ఐమాక్స్ లో చూస్తున్నాను నేను. గ్రోనాస్ మెన్ ఉన్నారు, అందరూ గ్రోనాస్ పీపుల్ నా పక్క కూర్చున్నారు. లైక్ ఎప్పుడైతే మనకి ఆ సీక్వెన్స్ ఉంటుంది చూసినా, లైక్ వాచ్ పెట్టేది, లైక్ ఆ వాటర్ సీక్వెన్స్ వస్తూ ఉంటది, క్రిస్టియన్ వీళ్ళు ముగ్గురు పారిపోదామని చూస్తూ ఉంటారు ఇల్యూమినాటి చేంబర్ నుంచి. లైక్ ఒక్కొక్క డోర్ పడతా వస్తుంది, సడన్ గా ఒక్కసారిగా ఆగిపోయి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆగలేదు, అది బ్లాస్ట్ డోర్ అని రాసి ఉంటుంది దానిపైన. సో వాండా కెనాట్ వాట్ ఎవర్. అయితే వాళ్ళు అక్కడ ఆగుతున్నారు. నేనేమనుకుంటున్నారు, మీరు వెళ్ళండి రా, మీరు ఎందుకు ఆగుతున్నారు నేను అనుకుంటున్నాను. అందరు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ బ్లాస్ట్ డోర్ కూడా పగులుతుందని. నాకు తెలిసి ఇక్కడ ఏదో పెంట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి చూస్తున్నాం. సడన్ గా సైడ్ నుంచి రాగానే కథ నా పక్కకున్న వాళ్ళు అందరూ ఎగిరారు ఒక సెకండ్. అసలు వేరే సౌండ్ అంతసేపు జనరల్ చీరింగ్ అండ్ హూటింగ్ ఉంటుంది కదా, ఇది లిటరల్ హారర్ షాట్ అది. అసలు మామూలు నాకు ఆ షాట్ తర్వాత ఈ అమెరికా చావెజ్ రిఫ్లెక్షన్ లో చూసుకున్నప్పుడు కన్ను తెరుస్తుంది చూడు, అదొకటి ఆ షాట్. తర్వాత గోల్డ్ మెడాలియన్ నుంచి దూరి హ్యాండ్స్ అలా పెట్టి బయటకు వస్తుంది చూడు, దట్ ఈస్ ఫ్రీకీ ఆ షిట్. తర్వాత ఇంకొక షాట్ ఏంటంటే ఇల్యూమినాటీలో, ఐ యు హియరింగ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నాయిస్? నో నథింగ్. ఓకే సో ఇల్యూమినాటీ షాట్ లో తను లైక్ అంటే బ్లాక్ బోల్డ్ హీ కెన్ డిస్ట్రాయ్ యూ విత్ హిస్ వాయిస్ అని అంటది అనమాట. The thing is, I have to explain here because Black Bolt అనేది చాలా మందికి తెలియదు, బికాస్ చాలా మంది యాక్టర్ హూ యాక్టెడ్ ఇన్ ద ఇన్హ్యూమన్స్ టీవీ సిరీస్, లైక్ హి ఇస్ ద సేమ్ యాక్టర్. అవునా? కాదు, ఇన్హ్యూమన్స్ టీవీ సిరీస్ లేదు. ఒక్క నిమిషం 100% తన నేమ్ ఏదో ఉంది. ఒక్క నిమిషం. I know the face, bro. I know the face and I know the mouth. Black Bolt in Doctor Strange Multiverse. Anson Mount. అవును, ఆయనే ప్లే చేసిండా? అది నాకు షాకింగ్ రా. నేను లైక్ థియేటర్ లో నేను ఫేస్ క్లోజ్ అప్ చైర్ లో కూర్చుంటారు కదా కౌన్సిల్ లో, ఇక వాళ్ళని చూడగానే డ్యూడ్ లైక్ దే బ్రాట్ హిమ్ ద యాక్టర్ హూ ప్లేడ్ ఇన్ ద వరస్ట్ మార్వెల్ సిరీస్ పీరియడ్, సారీ వరస్ట్ టీవీ సిరీస్ పీరియడ్. ఎందుకంటే ఆ టీవీ షో ప్రాబ్లం ఏంటంటే యాక్టర్స్ కాదు కదా, షో టోటల్ ప్రాబ్లం. అండ్ షో ప్రాబ్లము, దాంతో పాటు నాకు ఫిల్మ్ లో ఉన్న వరస్ట్ లుక్ ప్రకారం అంటే వెన్ యూ సీ సమ్వన్ డైరెక్ట్లీ, మెడూసా కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇస్ ద వరస్ట్. వేస్ట్, అది చాలా రెడ్. నాకు మెడూసా దీంట్లో అనగనగా ఓ ధీరుడు ఐరన్ ధీరుడు ఉంటది, దాంట్లో ఉంటది చూసినావా? దాంట్లో కొంచెం బాగుంది, అది ఇంకా బాగుంది. అది చెప్తున్నా నేను, అది బాగుంది మెడ్యూసా కంటే. నేను క్రిస్టియన్ పామర్ రెడ్ హెయిర్ ఉంటుంది చూసా,
నాకు ఆ రెడ్ హెయిర్ చూడగానే నాకు సడన్ గా ఎందుకు మెడూసా హెయిర్ గుర్తుకొచ్చేసింది. అంటే కృష్ణ ఫార్మర్ రెడ్ హెయిర్ ఇట్స్ గుడ్, కానీ నీకు మెడూసా కూడా రెడ్ హెయిర్ ఉంటుంది, ప్లస్ తనకు కూడా బ్యాంగ్స్ లాగా రావన్నమాట, ఇక్కడ ఇలా వెళ్తుంది హెయిర్, ఇట్స్ లుక్స్ లైక్ ఎ విగ్ అలాగ వచ్చేసేసి. బట్ కమింగ్ బ్యాక్ టు బ్లాక్ బోల్ట్ అన్నమాట, he's the one black bolt, he's the actor, yeah, get whatever. Actually the thing is black bolt is one of the biggest one of the strongest people in Marvel comics. మనము ఎంసీయూ చూసిన వాళ్ళు, మార్వెల్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళకి బ్లాక్ బోల్ట్ అంటే ఎవరో తెలియదు జనరల్గా, ఎందుకంటే ఇన్హ్యూమన్స్ ఎవరు చూసుంటాడు, మ్యాక్సిమం 10 మంది చూసుంటారు అంతే తప్ప లైక్ ఎక్కువ తెలియదు అనమాట సిచ్యువేషన్. బ్లాక్ బోల్ట్ ఎలా అంటే అతను మాట్లాడితే కథం మొత్తం ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్స్. సో హీ వోంట్ స్పీక్ దాట్ మచ్, హీల్ జస్ట్ సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటాడు. బట్ వెన్ హీ డిస్ట్రాయ్స్ he just says one word and it will destroy everything. అక్కడ నువ్వు అందుకే ఆయనని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ సీన్ పెట్టారేమో, అంటే ఫ్లాష్ బ్యాక్ పెట్టడం కావచ్చు, డాక్టర్ స్ట్రేంజ్ అలానే బట్ నాకు అక్కడ సీన్ కొట్టింది ఏంటంటే, యా మ్యాన్ ఇప్పుడు ఫైట్ ఎలా ఉండబోతుంది, వాళ్ళందరూ నిల్చున్న తర్వాత అసలు ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన పుస్తకం చంపేసిరా అవన్నీ, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అందరికంటే లాస్ట్ బ్లాక్ బోల్డ్ వచ్చి అనుకున్నాను నేను, ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ బ్లాక్ బోల్డ్ ఓపెనింగ్ గా వాడినేసారు. కాదు అక్కడ వాళ్ళు rather than explain the powers of Illuminati, they want to express the powers of Scarlet Witch, like how powerful she is. And also let me tell this is fine, this is the what you say final, and this is official. Captain Marvel versus Wandavision అయితే Wanda maximum అయితే వాండానే గెలుస్తుంది, the Scarlet Witch will win. And also నువ్వు గమనిస్తే ది arrogance Captain Marvel ఎప్పుడైతే మరియా రాంబో చేస్తుందో, arrogance కంపల్సరీ దొరుకుతుంది అమ్మ బాబు, ఎందుకంటే she thinks she is the powerful Avenger, she is the powerful సూపర్ హీరో కాదు. ఈవెన్ మారియా రాంబో కెప్టెన్ మార్వెల్ కాదు, ఈవెన్ దిస్ బ్రీ లార్సన్ కూడా క్యారెక్టర్స్ కెప్టెన్ మార్వెల్ కూడా నీకు ఫిల్మ్ లైక్ కెప్టెన్ మార్వెల్ ఫిల్మ్ లో దాన్ని ఎక్స్ప్రెస్ చేసిన ఎండ్ గేమ్ లో దానికి పెద్ద గోట్ లెక్క దించుతారు అనమాట. ఫస్ట్ నుంచి వార్ నుంచి పాపం తప్పుకుంటా దించడం వేరే, బికాజ్ షీ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్, బట్ షీ థింక్స్ దట్, ఎందుకంటే లైక్ ఐ డోంట్ కేర్ ఎనీవన్ సేస్, బట్ this is నాకు ఇంత పవర్ ఉంది కాబట్టి నేను arrogant. It's not like she's bad arrogant, but she is arrogant. That is one character trait. అది నాకు జనరల్ గా ఎండ్ గేమ్ చూసినప్పుడు కానీ, లైక్ మీరు ఇక్కడ చూసుకోండి, నేను వెళ్ళి వన్ చంపేసి వస్తా, నేను వెళ్ళి తీసుకొని వస్తా, లాస్ట్కి వచ్చేసి ఇన్ని దగ్గర ఏమో, షీ డజంట్ ఈవెన్ కేర్. నాకు అది ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది చూసినావా, విత్ డిఫరెంట్ యాక్టర్ ఎంటైర్లీ, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. And also the fight, Malli, I just have to come back to the Illuminati versus Wanda Maximoff, man. And if you notice, Professor X, like the class 1 mutant చిటికలో అవుట్, తర్వాత మన అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ప్రొఫెసర్ ఎక్స్ భయపడతాడు, ప్రొఫెసర్ ఎక్స్ భయపడడం నేను కూడా చూడలేదు. ఆయన ఈవెన్ జీన్ గ్రే టైంలో ఉన్నా కానీ, ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ భయపడ్డాడు. దీంట్లో మాత్రం లిటరల్ గా ఇంకా తిరుగుతాడు, ఆ ఫేస్ తెలిసిపోతా ఉంటది, పట్టుకొని పుసుకొని ముసలిని చంపేస్తుంది. అదే నాకు 2 minutes మెంటల్ ఎక్స్పెక్ట్. ఎప్పుడైనా నీకు రబ్బర్ బ్యాండ్ ని నువ్వు కత్తిరితో కట్ చేస్తే ఈ పొరలు వస్తాయి చూసా, లెక్కల చించేసేసి మళ్ళీ హెడ్ సపరేట్ గా బ్లాస్ట్ చేయటం అనమాట. హెడ్ ఏంద్ర బల్బు పగిలినట్టు పగిలింది నాకు ఒక్కని, ఏంటో అసలు లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చచ్చిపోతాను అని, కానీ మరి ఎంసీయూ ఏ మూమెంట్ లో కూడా కెప్టెన్ అమెరికా ట్రైట్ క్యారెక్టర్స్ కి ఇంత కూడా డిస్ఆనెస్ట్ గా బిహేవ్ చేయలేదు అనమాట. నీకు ఇఫ్ యూ రియల్లీ థింక్ ద ఓన్లీ పర్సన్ విత్ లిమిటెడ్ పవర్స్ ఇస్ కెప్టెన్ అమెరికా ఇన్ ఎండ్ గేమ్ ఆర్ ఇన్ అవెంజర్స్ ఆర్ ఎనీవేర్, లైక్ ప్రతి ఒక్కరికి కూడా దే హ్యావ్ దట్ లైక్ ట్రైట్, లైక్ దే హ్యావ్ దట్ వెరీ పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ దెమ్. కానీ కెప్టెన్ అమెరికా పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఏంటి? ప్యూర్ హార్ట్ అంటే స్పైడర్ మ్యాన్ ప్యూర్ హార్ట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎవరు ఎట్లా ఉన్నా, ఎవరు ఎంత బాగా ఉన్నా, స్పైడర్ మ్యాన్ టాప్.
స్పైడర్ మ్యాన్ ని చూసి చాలా వరకు కెప్టెన్ అమెరికా ఇన్స్పైర్ అయిన చాలా ఉన్నాయి. ఎందుకంటే హీస్ జస్ట్ 16 years old. He lost everything within the 16 years old. That is the older version of Captain America. కామిక్స్ చదవలేదు చాలా మంది కాబట్టి చెప్తున్నా, బట్ ఎంసీయూలో కెప్టెన్ అమెరికా ఇస్ ద బెస్ట్. తర్వాత స్పైడర్ మ్యాన్ మనకి ఆ ప్యూర్ హార్ట్ గురించి మాట్లాడినప్పుడు అయితే దీంట్లో లైక్ కెప్టెన్ కార్టర్ విషయానికి వచ్చేసరికి లైక్ వెన్ యూ థింక్ బ్లాక్ బోల్ట్ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు డై, బ్లాక్ బోల్ట్, కెప్టెన్ మార్వెల్, మిస్టర్ ఫ్యాంటాస్టిక్ విల్ బి ద లాస్ట్ పర్సన్స్ టు డై, అండ్ వెన్ యూ సీ ద కెప్టెన్ కార్టర్ ఫేస్ యూ నో దట్ షీ ఈస్ ద వన్ గోయింగ్ ఫస్ట్. పోతుందని ఎక్స్పెక్టేషన్ ఫస్ట్. కానీ అసలు లైక్ the way they shown Captain Carter versus Wanda, like that scenes also, like it's unfair if you consider reality, and the respect they gave is amazing. And I have to add here, ఒక్కరు కూడా super hot. అది వేరే విషయం రా. I don't obviously, but the thing is, నువ్వు గమనిస్తే ఆ ఇల్యూమినాటి కానీ ఎవరైనా కానీ ఇప్పటి వరకు మన ఒరిజినల్ ఎంసీయూ అంటే ఇది మల్టీవర్స్ యూనివర్స్ కాబట్టి మన యూనివర్స్ లో వాండాకి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో విజన్ లేడు, హాకాయ్ లేడు, కెప్టెన్ అమెరికా లేడు, మన స్టీవెన్ లేడు, లైక్ స్టీవెన్ రాజర్స్ లేడు, అండ్ ఈవెన్ మనం బక్కీ కానీ వీళ్ళు ఎవరైతే మనది ఉన్నారో ఎవరు లేరు. వీళ్ళు చాలా వరకు కొత్త వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో డెరివేటివ్ క్యారెక్టర్ ఆఫ్ కెప్టెన్ అమెరికా, షీఈస్ డెరివేటివ్. కెప్టెన్ కార్టర్ అనేది ఆయన నుంచి వచ్చింది కాబట్టి వాండా డిడ్ంట్ ఈవెన్ సా దట్ ఫేస్. అదొకటి. ఒకవేళ వాళ్ళని పెట్టుంటే వేరే ఉండనేమో. అరే వీళ్ళు నాకు తెలుసు, ఎమోషనల్ లైక్ ఇట్ విల్ హావ్ దట్ ఎమోషనల్ వెయిట్ ఉండొచ్చేమో. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ విజన్ బ్రో, ఐ ఎక్స్పెక్టెడ్ విజన్, బట్ నో. ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ఇల్యూమినాటి కాదు నార్మల్ గా. దీంట్లో మ్యాగ్నెటో వస్తున్నా అనుకున్నారు, దీంట్లో క్విక్ సిల్వర్ వస్తున్నా అనుకున్నారు, దీంట్లో వాళ్ళు. నాకు ఏవి లేకుండే, నాకు స్పైడర్ మ్యాన్ ఉండే కదా, దాని తర్వాత కొంచెం బాగుంటే సరిపోతుంది అనుకుని వెళ్ళినా తప్ప లైక్ ఈవెన్ చార్ల్స్ ఎక్స్వేర్ నోవే హోమ్, స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ చూసిన తర్వాత దానికంటే అంతా కాకుండా కొంచెం బాగున్నా చాలు, ఐ విల్ బి సాటిస్ఫైడ్. For me, I was satisfied. Mistakes obviously ఉన్నాయి. But the thing is, the way they told the story is like that, ki వాళ్ళు ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నాం అని చెప్పి మరి వీళ్ళు సర్ప్రైజెస్ డిసప్పాయింట్ చేసినట్టు కాదు. వీళ్ళు చెప్తున్న స్టోరీ చెప్తున్నాం కాబట్టి మధ్యలో సర్ప్రైజెస్ వచ్చినాయి, ఆ సర్ప్రైజెస్ అప్పుడే అయిపోయినాయి, మళ్ళీ స్టోరీ కంటిన్యూ అయిపోయింది. అక్కడ ఐ హ్యావ్ టు గివ్ దెమ్ మార్క్స్. అట్లా అని చెప్పేసి వాళ్ళు వచ్చారని చెప్పేసి స్టోరీని పక్క పెట్టి కొంచెం ఆ ఒక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ తప్ప Illuminati shot is a bit problem, కానీ this is one of the films that doesn't rely on sub stories, and also దీంట్లో కొంచెం ఎమోషనల్ క్వశ్చన్ తక్కువ నాకు అనిపించింది. అండ్ ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఎందుకంటే లైక్ డాక్టర్ స్ట్రేంజ్ లో పీపుల్ కమ్ ఫర్ విజువల్స్. ఎంత అనుకున్నా డాక్టర్ స్ట్రేంజ్ ఈజ్ లైక్ ద క్యారెక్టర్ ఇస్ సో సిమిలర్ విత్ ఐరన్ మ్యాన్. లైక్ 3D ఆస్పెక్ట్ అనేది అంటే నాకు ఎందుకని అనిపించిందంటే, నువ్వు మిస్ అయిన ఫస్ట్ 5 minutes ఉంటుంది చూసావా, అది 3D లో టాప్ లేచిపోద్ది. అంతేనా? 4DX కూడా కాదు, అద్రిపోతుంది పైన కింద. I don't know, but I haven't experienced anything. Yeah, you have to man. I don't have the screen here. అయితే తర్వాత అంటే దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ఎనీ స్క్రీన్. లైక్ ఫస్ట్ నీకు ఇట్ విల్ గెట్ యూ ఇంటు ద స్టోరీ, తర్వాత యూ వోంట్ ఈవెన్ నోటీస్ దేర్ ఇస్ 3D. సో అది ప్రాబ్లం. యా, తర్వాత అవతార్ ట్రైలర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మా దాంట్లో అసలు రిలీజ్ చేయలేదంట, 2D ఇమేజ్ చూస్తున్నాము కాబట్టి. యా 2D లో చాలా చోట్ల చేయలేదు, కానీ యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ మార్కెట్ లో 2D లో కూడా రిలీజ్ చేశారు అవతార్ ట్రైలర్. అక్కడ చేశారు, ఇండియాలో 3D లో చేశారు. అయితే నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది, ఒక 2 seconds అలా స్టార్ట్ అయిపోయింది. అయితే నేను సగం వరకు నేను 3D లో చూడలా ట్రైలర్ ని, టీజర్ ని. గ్లాసెస్ నా పాకెట్ లో ఉన్నాయి. నేను అది అంతే, నేను చెప్పను, కంటెంట్ చెప్పను నేను. అలా అంటే కంటెంట్ ఏం లేదు అక్కడ, అన్ని షార్ట్సే, అండర్ వాటర్ షార్ట్స్, గాల్లో షార్ట్స్, అలాగా కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అవన్నీ ఉంటాయి. అయితే నేను సగం వరకు 3D లో చూడలేదు. తర్వాత నేను పోయి నా ప్లేస్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత గ్లాసెస్ పెట్టాను, ఇంకా సగం ఉంది టీజర్ ఉందిరా.
that's a different experience. I was planning for the private screening అనమాట. 30-40 members. ఎవడు అరవలేదు, ఎవడు ఓ అనలేదు అనమాట. ఎందుకంటే లైక్ దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ విచ్ డజంట్ డిమాండ్ ఫర్ యూ టు స్క్రీమ్. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ అంటే లైక్ ఏం మాట్లాడకపోవటము, అరవటము, నోరు తెరుచుకొని చూడటం అనమాట. దిస్ ఇస్ దట్ కేటగిరీ అనమాట. అంటే లైక్ చాలా టైం అయిపోయింది విజువల్స్. అవతార్ వచ్చి టైం అయిపోయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇఫ్ యు ఆర్ అమెరికాలో రిలీజ్ చేసినప్పుడు యు విల్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ హూటింగ్ ఆర్ చీరింగ్. అవతార్ లాంటి సినిమా తెలుగులో అంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫ్యాండమ్ అండ్ ఆల్సో దట్ మచ్ ఆఫ్ చీరింగ్ అండ్ హూటింగ్, యూ హ్యావ్ టు రిలీజ్ విత్ ఇన్ 5 years. 10 years దాటిన తర్వాత we got a lot of great films, we got a lot of content. మళ్ళీ దాంట్లోకి రావాలంటే యూ హ్యావ్ టు అర్న్ అ లాట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇట్ క్యాన్ డూ, బట్ మనం స్టార్టింగ్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేంలే. ఆడియన్స్ నుంచి నోట్లో అనే లెక్క మాట్లాడుకున్నాను అనమాట. సరే, లెట్ మీ గెట్ what I am telling is that Doctor Strange is a very good film. First act is amazing, third act is amazing, the shots were amazing, second act is what let it down, kani, but still I have the incompleteness, but I'm okay. Like if I watch it again and again, then I'll have that moment. Like Eternals kuda ante first watch lo I am okay, like 70% satisfied with Eternals. Can second watch ko vachesariki like it increased. Eternals is one such film is like you it will take time. You need to watch 2 times. Adi mellaga avakai pachadi lekka mancha this is బాగుంటుంది అన్నమాట. This is not the worst film. This is not Thor 2 and idi adaithe kaadu. Very good film. I liked it, and I have to speak about background music. And the problem is that like it varies from theater to theater. అయితే a mixing లో కూడా ప్రాబ్లం ఉంటుంది. అయితే when you see this in Atmos, you will experience it in amazingly. Like ఎలా ఉంటుందంటే మ్యూజిక్ విల్ డాన్స్ విత్ ద షాట్. లైక్ యూజువల్లీ అలా ఉండదు అనమాట. అంటే దే విల్ గివ్ ద ఫైల్స్ అండ్ ద ఎడిటర్ విల్ యాడ్ వేర్ ఎవర్ హీ వాంట్స్, అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. షార్ట్ ని కూడా డైరెక్ట్ మ్యూజిషియన్ లైక్ హీ సింప్లీ కెప్ ద షార్ట్ అండ్ హీ కంపోజ్ ద మ్యూజిక్ పర్ షార్ట్. అలాగా మెయింటైన్ అయింది అనమాట. వెరీ అమేజింగ్. He utilized the silence, like the darker aspects of the short music తో అనమాట. అంటే చాలా ఒక టైప్ ఆఫ్ డెప్త్ కనబడతా ఉంటది సౌండ్. షార్ట్ పడంగానే నీకు మ్యూజిక్ అలా వెళ్ళిపోద్ది. కానీ మై ఫేవరెట్ సీన్ ఆఫ్ ది రెండు సీన్స్ నా ఫేవరెట్. ఒక సీన్ ఏంటంటే స్ట్రేంజ్ వర్సెస్ స్ట్రేంజ్ మ్యూజిక్ ఫైట్. లైక్ థియేటర్ మొత్తంలో ఫస్ట్ 15 minutes అందరు తెగర్చారు థియేటర్ మొత్తంలో. తర్వాత ఎవడు అరవలేదు, ఇంకా ఏ షాట్ కి అరవలేదు. గార్గంట్ అవి అక్కడ అరిచారు కానీ ఇంకా తర్వాత ఎక్కడ కూడా పెద్దగా అరిచింది లేదు, పీకింది లేదు. ఎంత మంచి షాట్ బాగా నడిచినాయి బ్రో. నాకు కూడా మస్తు అనిపిస్తుంది. లైక్ హారర్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు అన్నారు, అలా అన్నారు అనమాట. వాండా దాంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు రిఫ్లెక్షన్స్ లో కానీ, ఆ టనెల్ లో కానీ, ఇల్యూమినాటి వచ్చినప్పుడు అవన్నీ ఉన్నాయి. కానీ మార్వెల్ ఫిల్మ్ వచ్చేసరికి అసలు గొంతులు పోతాయి యూజువల్ గా. కానీ ఇక్కడ అంత టైప్ ఆఫ్ సెటప్ రాలేదు. కానీ మ్యూజిక్ సీన్ వచ్చినప్పుడు మాత్రం అల్లాడిపోయారు జనాలు. ఎందుకంటే దట్స్ ఎ డిఫరెంట్ టేక్. అండ్ యూస్ లైక్ పర్పుల్ కలర్ నుంచి మళ్ళీ గోల్డెన్ ఆరెంజ్ కలర్ లోకి నోట్స్ చేంజ్ అవటం, మళ్ళీ లైక్ ఒక్క నోట్ ని యాడ్ చేయగానే యూ విల్ హ్యావ్ దట్ మ్యూట్ సౌండ్ లో నోట్ ఇలా యాడ్ అవుద్ది, బ్లాస్ట్ స్టార్ట్ అవుద్ది, కానీ యూ వోంట్ గెట్ ద సౌండ్ రాదు. తర్వాత బ్లాస్ట్ అయినప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. ఆ షాట్ లో కానీ మళ్ళీ ఆ స్ట్రేంజ్ వచ్చి కరెక్ట్ గా ఈ ఫెన్స్ మీద పడి యూనో పర్ఫెక్ట్. ఇంకోటి క్లైమాక్స్ లో డిఫెండర్ స్ట్రేంజ్, లైక్ జాంబీ డిఫెండర్ స్ట్రేంజ్, లైక్ డ్రీమ్ వాకింగ్ ఈస్ ద బెస్ట్ పార్ట్. లైక్ music fight and dream walking of Strange is and also the best spirits coming as a cloak.
స్పిరిట్స్ అవన్నీ రావడం అదొకటి. లైక్ ఐ వాజ్ లైక్ స్పిరిట్స్ ఆఫ్ ద డామ్డ్, స్పిరిట్స్ ఆఫ్ ద డామ్డ్. ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి పోతుంది నేను అసలు అసలు ఆ డివైనెస్ నాకు శివుడు లెక్క కనపడ్డాడు తెలుసా, హ్యాండ్స్ అవన్నీ రాగానే నాకు శివుడు, నటరాజ. మరీ వద్దు బాబాయ్, నువ్వు మరీ అవన్నీ చేయకు. సారీ ఖాళీ షాట్. Yeah, but ఖాళీ మాత షాట్ ఉంటుంది చూసా. But I'm promising you, if Indians are making that kind of film, ఆ రేంజ్ లో ఆ రేంజ్ బడ్జెట్ ఉంది, విజనరీ లైక్ రాజమౌళి కానీ లేకపోతే ఓం రౌత్ హీ ప్లేస్ విత్ విజువల్స్, అలాంటి వాళ్ళు కనుక ఇలాంటి లైక్ శివుని టైప్ తీస్తే మాత్రం ఇది వాటి టాప్ లేచిపోతుంది. ఇది ఎందుకు పనికిరాదు మై ఒపీనియన్. బికాజ్ మనం చూడడానికి బాగుండడం వేరు, దాంట్లో మీనింగ్ ఇవ్వడం వేరు. మీనింగ్ స్టోరీ మీనింగ్ ఇవ్వడం, నువ్వు చూపించిన దానికి మీనింగ్ ఇచ్చింది అనుకో, అది వేరే ఉంటుంది, నీకు అది వేరే లెవెల్ హై ఉంటుంది. ఐ అగ్రీ దట్ వాజ్ అ గ్రేట్ షాట్, బట్ ఆ కంపారిజన్ నాకు నేను ఒప్పుకోలేను. బట్ ఫర్ మీ థింగ్ ఈస్, నాకు ఇంకొక నచ్చని విషయం ఏంటంటే, ఈవెన్ లైక్ వాండావిజన్ చూసిన తర్వాత బట్ చాలా మంది చూసి ఉండకపోవచ్చు, కొంతమంది చూసి ఉండొచ్చు, వాళ్ళ కోసం ఒక సీన్ యాడ్ చేశారు. ఎట్లా అంటే మళ్ళీ వీళ్ళు పిల్లల్ని మళ్ళీ చూసిన తర్వాత అమ్మ ఎలా ఫీల్ అయింది, ఆ ఎమోషనల్ మూమెంట్ ఒకటి ఉంటుంది చూసినా. లైక్ ఈమె పొజెస్ చేసిన తర్వాత డ్రీమ్ వాకింగ్ లో పిల్లలతో మళ్ళీ కూర్చొని ఒకసారి ఆ సీను నాకు వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ టు లైక్ that was so much emotional in WandaVision was like the ending గాని penultimate scene. నేను అనుకున్నాను ఆ షాట్ మళ్ళీ పెడతారు అనుకున్నాను నేను. లైక్ దే విల్ షో విజన్ అండ్ దే విల్ షో ద హెక్స్ గోయింగ్ అవే, దే విల్ షో ద లైక్ కిడ్స్ గోయింగ్ అవే. They did a very good job. That shot నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొత్తది ఇచ్చారు వాళ్ళు. లైక్ దాని ఏమంటారు, చూపించిందా చూపెట్టకుండా దే గేవ్ యూ డిఫరెంట్. వాంగ్ డైలాగ్ ఒకటి లైక్ కామెడీ ఆస్పెక్ట్, లైక్ వాంగ్ ఈజ్ యు నో వాంగ్ వాజ్ ఆసమ్. వాంగ్ అసలు నేనేమనుకున్నా లాస్ట్ I saw myself walking naked అని అంటాడు. That's also an alternate. నేనేమనుకున్నా లాస్ట్ మళ్ళీ సొరసర సుప్రీం మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ అవుతా అనుకున్నా కానీ, బట్ ఐ లైక్డ్ ఇట్. మళ్ళీ వాంగ్ కావడం ఐ లైక్ ఇట్. ఇంకో నచ్చిన విషయం ఏంటో తెలుసా, ఫస్ట్ టైం పడినప్పుడు లెగిచ్ మళ్ళీ డ్రెస్ అట్లా సెట్ చేసుకుంటాడు. అదొకటి నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా, ఈ సినిమా మొత్తంలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లో అంత పెద్ద పెంట్ అయినా కానీ అక్కడ చేసిన తప్పు వల్ల ఇక్కడ కాన్సిక్వెన్స్ లేదు. ఎందుకంటే అక్కడనే పెంట్ అయిపోయింది. ఆ కాన్సిక్వెన్స్ స్పైడర్ మ్యాన్ అనుభవిస్తున్నాడు. హీ టుక్ ఎవ్రీథింగ్ that didn't come that మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ అవ్వలేదు. దే టోల్డ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ హియర్. అది నాకు నచ్చింది. స్పైడర్ మ్యాన్ లో తప్పైంది. I want to add one point regarding the multiverse. When WandaVision came, when Wanda played with the Hex and Darkhold and like Darkhold kaadu, Hex and Chaos Magic నుంచి తీసుకున్నప్పుడు we have that feeling that she is breaking the multiverse. Okay. తర్వాత లోకి వచ్చినప్పుడు లోకి హ్యాడ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ లైక్ హౌ మల్టీవర్స్ వర్క్స్, హౌ TVA వర్క్స్, ఎక్కడ పాయింట్. తర్వాత వాట్ ఇఫ్ కూడా. అయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ మల్టీవర్స్, అంటే ఎక్కడ కొలైడ్ అవ్వలేదు. కానీ కొలైడ్ ఎందుకు కాలేదో చెప్పాలా నేను. ఐ హావ్ ఎ థియరీ. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్. మల్టీవర్స్ కొలైడ్ కాదు. నాకు అర్థమైంది ఆ స్టోరీ లైన్ ఎందుకు కొలైడ్ కావాలో నేను చెప్తాను. ఎందుకంటే లోకీలో జరిగే ఏదైతే క్లైమాక్స్ చూసినావా, దట్ ఈస్ టోటలీ అవుట్ ఆఫ్ ద టైమ్ కి దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే యూ సీ దట్ వాట్ యు సే ద టైమ్ లైన్ సర్క్లింగ్ అరౌండ్ దట్ వాట్ యు సే ఆ కోటకి సర్క్లింగ్ ఉంటది. లిటరల్లీ అండ్ ఫిగరేటివ్లీ ఎవ్రీథింగ్లీ దే ఆర్ అవుట్ ఆఫ్ ద టైమ్. ఇఫ్ దే వాంట్ టు చేంజ్ ఎవ్రీథింగ్, ఇఫ్ దే వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ దే క్యాన్ చేంజ్. అది ఎప్పుడైనా కావచ్చు. అంటే లైక్ మా తాత ఉన్నప్పుడైనా వాడు చేంజ్ చేసినా కానీ అది అప్పటి నుంచి చేంజ్ కావచ్చు. అప్పటి నుంచి మల్టీవర్స్ క్రియేట్ కావచ్చు. అంటే లైక్ లెట్ చేస్తే 30 years ముందే అది అయింది అనుకుందాం. 30 years నుంచి మల్టీవర్స్ ఉంది మనకి. లైక్ వాడు చేసిన వెంటనే లైక్ ఇవాళ నుంచి రేపే మల్టీవర్స్ క్రియేట్ అయినట్టు కాదు. యాజ్ దే వర్ అవుట్ ఆఫ్ ద టైమ్ వీ థింక్ దట్ ఓకే మల్టీవర్స్ ఎప్పటి నుంచో ఉందని కదా. నీకు అర్థమైందా? దాంట్లో ఫ్యూచర్స్ ఉంటాయి, పాస్ట్ ఉంటాయి. అది ఎప్పుడైనా మల్టీవర్స్ క్రియేట్ కావచ్చు. మనకేమనిపిస్తుంది ఆ టైంలో వాడు చేసిన తర్వాత అది బ్రేక్ అయిందో అప్పుడే మల్టీవర్స్ పుట్టిందో అని అనుకున్నారు. అట్లా కాదు. యాజ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద టైమ్ వాడు ఎప్పుడైతే ఆ మల్టీవర్స్ బ్రేక్ అయిందో మనం ఏమంటాం, ఓకే మల్టీవర్స్ ఎప్పటి నుంచో ఉంది కదా. అట్లాంటి పర్స్పెక్షన్ క్రియేట్ అవుతుంది.
ఆబ్వియస్ క్రియేటర్ చాలా మందికి అర్థం అవుట్ కాలేదు. ఆఫ్ టైమ్ అండ్ అందుకే సినిమా నచ్చింది. like we don't have clarity. That's the main problem. We thought multiverse will solve everything, like multiverse will give some explanation, like will give some clarity, like how the Marvel is going, and it didn't do it. It doesn't need to be honest. I was not expecting that. Doesn't need to, but still, like when you have a title called Multiverse of Madness, and when you expect something, it was supposed to be doing that, right? So but still, bro, like I really to be fair, ఒకవేళ గనక డిజ్నీ వీళ్ళు బాబ్ చెప్పక్ గానీ వాళ్ళ they need to take care of marketing team for sure. మార్కెటింగ్ టీం వాళ్ళు కనుక ట్రైలర్ ని మార్వెల్ కి వదిలేసి ఉంచి వాళ్ళని కట్ చేసి చూపెట్టమని ఉంటే ఇట్ కుడ్ హావ్ బీన్ వెరీ డిఫరెంట్. So they shouldn't have released Charles. Even shown a small part of like Charles Xavier. ఇంత కూడా చూపించారు అది. అది Illuminati షాట్ కూడా చూపించారు. అసలు అల్ట్రానే చూపించారు, అల్ట్రాన్ బైన్స్ కూడా చూపించారు. అసలు ఉండాల్సింది కాదు అది. బికాస్ ద ఫస్ట్ టీజర్ వాస్ సో గుడ్. చాలా మందికి అది నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ద ఫస్ట్ టీజర్ వాస్ సీరియస్లీ గుడ్ బికాస్ ద ట్రైలర్ టోటలీ టోల్డ్ దట్ డాక్టర్ స్ట్రేంజ్ ఈస్ ద విలన్. దీంట్లో ఏం చేసిందంటే డాక్టర్ స్ట్రేంజ్ ఇస్ ద విలన్, బట్ దిస్ సమ్ సర్ప్రైజెస్. లుక్ ఎవ్రీ వన్ హియర్. ఇక్కడ మనకి చార్ల్స్ ఎగ్జేవియర్ అన్నాడు, దీన్ని ఒకసారి చూడండి అన్నట్టు చూపించారు. అక్కడ కొట్టింది నువ్వు ఆ సీన్ తీసేసినావు అనుకో, ఎవ్రీథింగ్ కూడా విన్ ఆన్. ఇది ఏ లెక్క ఉందంటే ఐ వాంట్ టు యాడ్ ఐ మూవీ శంకర్. చూడు ఐ ఫిల్మ్ లో నీకు వేర్ వుల్ఫ్ కైండ్ ఆఫ్ షార్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి వాడు ట్రైలర్స్ లో ఇంక్లూడ్ చేశాడు. తర్వాత ఎప్పుడైతే వాటి మీద ఆడియన్స్ ఫోకస్ ఎప్పుడైతే ఎక్కువైందో, వాడు మళ్ళీ విక్రమ్ చేత మళ్ళీ ఆ గెటప్ వేపించి ఆడియో లాంచ్ లో డాన్స్ చేపించి అన్ని చోట్ల గొంతు చించుకొని డ్యూడ్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ద స్టోరీ, దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సాంగ్ అని వాడు చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే బట్ స్టిల్ పీపుల్ డిడ్ంట్ కేర్, పీపుల్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. ట్రైలర్ ఎట్లా అంటే అప్పట్లో ట్రైలర్ లెవెల్ చూసేటోళ్ళం. టీవీలో వచ్చింది ఒకసారి నేను చూసినప్పుడు, వాయమ్మో శంకర్ రోబో తర్వాత ఇంత మంచి సినిమా వస్తుందా ఫర్ మీ అనుకున్నాం. 2015 టైంలో, ఆ టైంలో ఎందుకంటే 2015 మార్చ్ సంథింగ్ ఆ టైంలో వస్తుంది. బాహుబలి స్టిల్ కమ్. మా బాబాయ్ తమిళ ఇంత మంచి సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ వెన్ ఐ వెంట్ అండ్ వాచ్ ద ఫిల్మ్, ఇట్ వాస్ టోటల్లీ డిఫరెంట్. అసలు ఏం 7 AM కి నేను సంక్రాంతి రోజు ఎవ్రీడే మార్నింగ్, సంక్రాంతికి జనవరిలో వచ్చిన ఫిల్మ్, జనవరి 13th. అసలు వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్తే వాడు యాడ్స్ అంటాడు, యాడ్ ఏజెంట్ అంటాడు, రివెంజ్ డ్రామా అంటాడు. ఈ ముసలోడు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇట్ వాస్ లైక్ డంబల్ సీన్ అవన్నీ కూడా సాంగ్ రిలేటెడ్. వాడు కాలుతోటి ఇట్లా మళ్ళీ లేస్ మళ్ళీ రివర్స్ దానంతో కట్టుకోవడం ఏంటి, ఎగురుతున్న సైకిల్ ని వాడు పట్టుకోవడం ఏంటి, నీళ్ళ మీద నడవడం ఏంటి, అర్థం కాలే అసలు. ఏదో దిస్ ఇస్ వన్ ఏలియన్ ఫిల్మ్ అనుకున్నా. ద సేమ్ థింగ్ విత్ స్మాల్ ప్రపోర్షన్ హ్యాపెండ్ విత్ డాక్టర్ స్ట్రేంజ్ టు. కొంచెం మార్కెటింగ్ ఇప్పుడు కూడా స్టోరీ బోర్డ్ టీమ్ తో ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ లో మెయింటైన్ చేసుకోవాలి. అందుకనే వీళ్ళనంత వరకు కూడా ద పర్సన్ హూ ఈస్ హ్యాండిలింగ్ ద స్టోరీ బోర్డ్ దే విల్ హ్యాండిల్ ద మార్కెటింగ్ యాజ్ వెల్ యూజువల్ లైక్ ఇన్ మార్వెల్ పర్స్పెక్టివ్. కానీ బాబ్ చెప్పుకు వచ్చిన తర్వాత మార్కెటింగ్ టీమ్ ఇస్ డిఫరెంట్ అని అనుకుంటున్నాను. మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో దిస్ హ్యాపెండ్ విత్ మోర్బియస్ ఆల్సో. when they know that Illuminati doesn't even మోర్బియస్ కూడా ఇదే పరిస్థితి. మోర్బియస్ కూడా లైక్ టోటల్ ట్రైలర్స్ లో ఒకటి ఉంది, నేను వెళ్ళి చూసిన తర్వాత లైక్ ఏం చూస్తున్నా అసలు నేను, లైక్ నథింగ్ హ్యాపెన్స్. అది డిఫరెంట్ స్టోరీ. లైక్ నో వే హోమ్ రిలీజ్ అయిన తర్వాత దే చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్టర్ నో వే హోమ్. దే మైట్ హావ్ చేంజ్డ్ ఎ లాట్ అట్లా అని చెప్పేసి దాని తర్వాత వచ్చిన టీవీ స్పాట్లు, ట్రైలర్లు, సెకండ్ ట్రైలర్ వచ్చింది చూసిన లాస్ట్ కి, దట్ టు ఇంక్లూడెడ్ ఆఫ్టర్ నో వే హోమ్ ఆల్సో, దట్ టు ఇంక్లూడెడ్ దిస్ కైండ్ ఆఫ్ వాట్ యు సే షార్ట్స్ అండ్ ఆల్. వాట్ వుడ్ ఐ ఎక్స్పెక్ట్ ఇఫ్ ఉంటాయి కదా అని చెప్పేసి నేను వెళ్ళినా, చూసారు కదా బొక్కున్నాయి ఏం లేవు. ఎప్పుడైనా మనకి ఫిలిం లో ఏమన్నా చూపించాలి అనుకుంటే, లైక్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఎనీథింగ్ ఇన్ ద ట్రైలర్, యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ that's an important shot or that's something which helps the story. Like that's how you pull the audience. Like when you simply put some Illuminati members, have some action shots and everything, and అది ఎప్పుడైతే స్టోరీకి హెల్ప్ అవుదో, నీకు అది ప్రమోషనల్ మెటీరియల్స్ లో నువ్వు దాన్ని ఇచ్చిన యూజ్లెస్ and it's an but also in my opinion not a never show cameo ఎప్పుడు చూడొద్దు
అసలు చూపెట్టదు. క్యామియో చూపిస్తే లైక్ పెద్ద క్యారెక్టర్ అని కూడా వచ్చి పెట్టుకుంటారు. నువ్వు మోర్బియస్ చూసావా? చూసినాగా, థియేటర్కి వెళ్ళి మరి నేను చూడలేదు, కానీ ఇది కరెక్ట్ రాంగ్. వాడు వాల్చర్ మైకల్ కీటన్ అయిన క్రెడిట్స్ లో వస్తాడా? అవును, ట్రైలర్ లో వాళ్ళు ఏమని చూపించారు, స్టార్టింగ్ నుంచి లైక్ ఒక క్యారెక్టర్ ఉంది దీనికి, లైక్ మైకల్ కీటన్ ఒక ప్రిజనర్ గెటప్ అవన్నీ నన్ను చూపించారు కదా. ఐ వాజ్ సిట్టింగ్ దేర్, నాకు అప్పటి నుంచి సినిమా లైక్ తలనొప్పి వస్తుంది, ఏంట్రా బాబు ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉంది అనిపిస్తుంది. సినిమా ఎండ్ అయింది, కీటనేట్రా అనేసరికి ఎట్లా వస్తుంది తెలుసా? స్పాయిలర్స్ గైస్, అసలు చూడండి చూడకపోండి, నాకు సంబంధం కూడా లేదు. సినిమా ఎలా వస్తుంది తెలుసా? నేను మన వెనమ్, ఆండ్రూ గార్ఫీల్డ్, టోబీ మెగ్వైర్ వెళ్ళిపోయారు చూసినావా, లైక్ టోటల్ ఇట్లా డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ తో, ఆ స్పెల్ తోటి ఈ కీటన్ వేరే యూనివర్స్ లోకి వచ్చాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఎట్లా వచ్చిండు? అక్కడ నుంచి వల్చర్ గెటప్ వచ్చింది, అది ఎట్లా వచ్చిందో అర్థం కాలే నాకు. పోనీ వచ్చింది, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మోర్బియస్ దగ్గరికి వచ్చిన తర్వాత మోర్బియస్ అప్పటివరకు మంచి వాళ్ళకి చూపించారు. అక్కడ రాగానే ఇదంతా నాకు ఏదో పెంట అవుతుంది, మనం ఇదంతా దీనికి అంతా కారణం స్పైడర్ మ్యాన్, నేను ఒక టీం క్రియేట్ చేస్తున్నాను, నువ్వు దాంట్లో ఉంటావా అని అడుగుతున్నాను. లిటరల్ ఇంతే సైలెన్స్ ఉంది తెలుసా సినిమా థియేటర్లో. సైలెన్స్, ఒక్కనికి అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఐ గురించి మాట్లాడుకున్నాం చూసినావా, దట్ ఈస్ ద వర్స్ట్ కేస్. మనం వర్స్ట్ కేస్ సినారియో, దిస్ ఈస్ ద వరస్టెస్ట్ కేస్. మార్కెటింగ్ అసలు దాంట్లో ఏమీ లేదు, బట్ చూపించిన మోర్బియస్ లైక్ మోర్బియస్ ప్రిజన్ గెటప్ లో పరిగెత్తా ఉంటే నీకు సైడ్ వాల్ మీద ప్లే స్టేషన్ అసలు అది లేనే లేవు బ్రో, అసలు లేనే లేవు. ఇంకా అసలు పిచ్చిలేసిపోయింది. స్పైడర్ మ్యాన్ గురించి ఏమీ లేదు, వెనమ్ గురించి కూడా ఏం లేదు, ఈవెన్ వెనమ్ కూడా గురించి కూడా లేదు. వీటన్నిటికంటే ఈ డాక్టర్ స్ట్రేంజ్ మార్కెటింగ్ లైటెస్ట్ వర్షన్, లైక్ ఇంత వరస్ట్ కాదు, బట్ స్టిల్ యు నో లైక్ వాళ్ళు చూపించారు ఏదైతే ఫిల్మ్ లో ఉండాల్సి ఉందో అది చూపించారు, అది చూపించకుండా ఉండాల్సింది అంతే. అది ఇంపార్టెంట్ కాదు, అప్పుడు హైప్ అంత వెళ్ళదు. ఇప్పుడు చూడు, నిజంగా నీకు సెకండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రెడిక్షన్స్ మొత్తం లెగిచిపోయినాయి తెలుసా? ప్రెడిక్షన్స్ అప్పటి వరకు ఒక లెక్క ఉంది, దట్ ఈస్ ద ట్రైలర్ పార్ట్. అట్లా అని చెప్పేసి సినిమా బాగుంది అనుకో, లెగ్స్ బాగుంటాయి కదా. ఇన్ని మాట్లాడుకున్నా కానీ ఒక మాట చెప్పాలన్నా, ఇవాళ ప్రిడిక్షన్స్ చూస్తున్నా, ద నంబర్స్ బాక్స్ ఆఫీస్ మోజో వాళ్ళు వదిలిన ప్రిడిక్షన్స్ బట్టి వాళ్ళకున్న ఆప్టిమిస్టిక్ నంబర్స్ ఫర్ ద ఫస్ట్ వీకెండ్, ఓపెనింగ్ వీకెండ్ డొమెస్టిక్ లో 196 million కొడుతుందని వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. మేబీ ఎందుకంటే ఒక ఏఎంసీ ఒక్క స్క్రీన్ లోనే జాన్ క్యాంపెయిన్ చెప్తాను 70 షోస్ వదిలేరట, 70 స్క్రీన్స్ వదిలేరట. లైక్ ఒక్క థియేటర్ లో 70 షోస్, 10 o'clock, 10:05, 10:15, 10:20, 10:25, 10:40 అట్లా అన్ని కంటిన్యూస్ 70 షోస్ వన్ డే. దాంట్లో చాలా వరకు 2-3 సీట్లు మాత్రమే మిగిలినాయంట ప్రతి స్క్రీనింగ్ లో. 200 million ఈజీ కొట్టే ఫిల్మ్ ఇది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, మై ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ అరౌండ్ 180. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఐ ఆల్వేస్ గో టు డిసప్పాయింట్మెంట్ ఫస్ట్, బికాస్ మనం అంత పెద్దగా పెట్టుకున్న తర్వాత లైక్ మనం దాన్ని హైప్ చేసిన అని సినిమా బాగాలేదంటే మనం వీడియో లైక్ మనకి డిసప్పాయింట్ అనిపిస్తాము, లైక్ ఏదో అనిపిస్తుంది మనకు, ఒక మైండ్లో క్రియేట్ అవుతుంది కదా. ఐ డోంట్ వాంట్ దాట్. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 450 million ఓపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చైనా లేదు కాబట్టి 1 billion కొంచెం కష్టం, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ స్పైడర్ మ్యాన్. మనం ఎంత అనుకున్నా కానీ దిస్ ఈజ్ నాట్ స్పైడర్ మ్యాన్. మేబీ ఆబ్వియస్లీ ద బ్యాట్మ్యాన్ ఈ నూకేస్తుంది. ద బ్యాట్మ్యాన్ విల్ బి టేకెన్ అరౌండ్ బికాస్ అది దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇది చాలా ఓవర్ హైప్డ్ ఫిలిం చండాలంగా లేదు, అదొకటి. ఫిలిం బాగుంది, ఫిలిం చాలా బాగలేదు, ఫిలిం బాగుంది. దట్ డజంట్ మీన్ దట్ దేర్ ఆర్ సర్ప్రైజెస్. ఇవన్నీ మాట్లాడుకున్నాం బాబాయ్ మనం. జాన్ క్రిజిన్స్కీ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి ఎంతసేపు మనం? ఎందుకంటే నీ వల్ల ఏదో నిన్నేమో అన్నావు కానీ అంటే చెప్పేస్తాం. ముందు ఎక్స్ప్లెయిన్ చేయని అంటే ఒక 3 days బ్యాక్ 4 days బ్యాక్ సాయి కృష్ణ పెనుగొండ ఎవరో వాట్సాప్లో స్టేటస్ పెడితే ఆ ఫోటో చూసిండు అనమాట. చూసేసి అరే నేను ఇట్లా లీకులు చూస్తే దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన కొంతమంది ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్, కొంతమంది వాట్ చేసే కావాలనుకున్న క్యారెక్టర్స్,
అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ అని పెట్టాడు. నాకేం చెప్పకు ఐ వాంట్ టు గో ఇది బ్లాంక్ అని చెప్పేసి నేను పెట్టిన. ఇట్స్ లైక్ సార్ చెప్తా అన్నాడు. హీ వాస్ ప్లేఫుల్ ఫర్ సమ్ టైమ్. అయితే నువ్వు ఆగు, నేను చెప్పేది తర్వాత మాట్లాడు. నేనేదో లైక్ ఎవ్రీ నైట్ 10:30 11 o'clock జాన్ క్యాంపే షో వస్తుంది కాబట్టి ఈ టాపిక్ అనేది వచ్చిందన్నమాట. ఏది మన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ డైరెక్టర్ జాన్ వాట్స్ ఫెంటాస్టిక్ ఫోర్ని వదిలేయడం అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే మేబీ నాకు అప్పటివరకు వెళ్ళలే, నాది ట్యూబ్ లైట్. వాడు అప్పటికే చూసాడు వాడు చూస్తే చూడండి రా, నేను చూడలే కదరా. వాడు అట్లా కూడా చెప్పలే, లైక్ ఇది ఉంది మనం చెప్పలే. వాడు జస్ట్ మేబీ ఇది ఒక చిన్న ఫ్యాన్ స్పెక్యులేషన్ అన్నట్టే మాట్లాడాడు. దాంట్లో డైరెక్ట్ ద ఫిల్మ్ అన్నాడు. నేనేం చేసిన, అరే ఇదేదో సూపర్ ఉంది కదా ఐడియా, అంతసేపు నాకు అట్లేదని చెప్పేసి నేను పిక్చర్ ని వీనికి మెసేజ్ పెట్టిన సాయి కృష్ణకి. అంతే కదా, వాట్ షుడ్ ఐ డు, రైట్? లైక్ when you want to stay away from spoilers, నువ్వు స్పాయిలర్స్ ని స్టే అవే ఉన్నప్పుడు అలాంటి సెటప్ ని నువ్వు లైక్ తర్వాత మళ్ళీ బ్లాక్ బోల్ట్ అని క్వశ్చన్ మార్క్, తర్వాత మళ్ళీ డెడ్ పూల్ అని క్వశ్చన్ మార్క్ మళ్ళీ నాకు పెట్టడం అనమాట మెసేజ్. నువ్వు స్టార్ట్ చేసినాడు ఎందుకు కంప్లీట్ చేయని దరిద్రుడా, నువ్వు మళ్ళీ మధ్యలో పాయింట్ మారుస్తున్నావు. సిచ్యువేషన్ ఏంటంటే నేను ఇట్లా వీనికి మెసేజ్ పెట్టిన తర్వాత వీడేమంటున్నావు, బాడీ యూఆర్ మేకింగ్ మీ దిస్ సో హార్డ్ టు వాట్ యు సే నాట్ స్పాయిల్ ఎవ్రీథింగ్ అంట. ఏమనుకుంటాం, జాన్ క్రెసిన్స్కీ గురించి నేను క్వైట్ ప్లేస్ గురించి మాట్లాడినా అదే మెసేజ్ పెడతాడు వీడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ పద్ధతి లేక మాట్లాడుతున్నాడు తప్ప, ఇప్పుడు జాన్ క్రెసిన్స్కీ థర్డ్ మాట్లాడలేదు. నువ్వు జాన్ క్రెసిన్స్కీ అంటే అలా ఎమోజీ అర్థమైపోతుంది నాకు. నువ్వు అట్లే పెట్టినావు, ఒప్పుకోని అని చెప్పాలి. తర్వాత లైక్ దానికి రివెంజ్ కింద నాకు క్లియా యూ స్పాయిల్డ్ మీ క్లియా. అరే ఆమె క్లియా అని కూడా తెలియదు రా, చార్లిస్ థీరాన్ అని చెప్పినాక అంతే. ఒకవేళ లైక్ నువ్వు ఆర్టికల్ చూడలేదు అనుకుందాం, ఇంకొక క్యారెక్టర్ ఉంది చార్లిస్ థీరాన్. నేను చార్లిస్ థీరాన్ అని పెట్టిన తర్వాత కూడా వీడు గూగుల్ చేసుకొని చూడాల్సి వచ్చింది. చార్లిస్ థీరాన్ నాకు ఎందుకు తెలియదురా, నిన్ననే కదరా ఇప్పుడు చార్లిస్ థీరాన్ నాకెందుకు తెలీదు, నాకు ఏ క్యారెక్టర్ ప్లే చేస్తుందో తెలీదు. మరి ఐ డోంట్ నో హూ ఇస్ క్లియర్, ఐ డోంట్ నో. వైట్ హెయిర్ ఉంది నాకు చూసినాక అంతే. నాకు నాకు ఫిల్మ్ లో క్లియర్ చూడంగానే నాకు ఎక్స్మెన్ లో తన పేరు ఏదో ఉందిరా, జీన్ గ్రే. లైక్ షీ ఈజ్ ఆల్సో ఎక్స్మెన్ అపోకలిప్స్ లో కూడా క్లియర్ ఇప్పుడు చేతి నుంచి ఒక స్వర్డ్ తీసింది కదా, సైలాక్ ఆమె సైలాక్. సో నాకు సైలాక్ లానే అనిపించింది. ప్లస్ సైలాక్ కూడా అంటే డైమెన్షన్స్ కట్ చేయదు, కానీ తను ఏమన్నా ఇలా అటాక్ పొజిషన్ లో పెట్టినప్పుడు అలాగే ఎక్స్ టైప్ లో అలాగే ఉంటది అనమాట. అంటే కలర్స్ కానీ మొత్తం అంతా కూడా యూనో లైక్ వైలెట్ హ్యూ అంతా. నాకు ఇది చూడగా నాకు లైక్ నేను సైలాక్ ని క్లియర్ అనుకున్నా నేను ఫస్ట్. తర్వాత క్లియర్ స్ట్రేంజ్, డాక్టర్ స్ట్రేంజ్ యొక్క వైఫ్, డార్క్ జాన్ క్రెసిన్స్కీ. Man, like Disney is doing a very good job with fan casting. Very good job with fan casting. Like Rosario Dawson as Ashoka, yeah. I was like, ఆ సూట్ ఉంది అసలు వేరే ఉంది, నాకు ఎక్స్పెక్ట్ చేయలే. వీడు ఆల్రెడీ చూసిండు, సాయి కృష్ణ ఆల్రెడీ సా దట్ ఫోటో. నేను అసలు పెట్టొద్దని చెప్పిన. ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు గో, బట్ ఐ నో జాన్ క్రెసిన్స్కీ పెట్టి ఉన్నాడని చెప్పొచ్చు. థ్యాంక్స్ టు సాయి కృష్ణ. Like he's so perfect నిజంగా, like Reed Richards గా, like because he's not even comical. ఇంకొకటి ఏంటి, యా కామికల్ అసలేడు, because he has to be కామికల్ అంటే అట్లా కాదు. జోక్ ఎప్పుడైనా నువ్వు ది ఆఫీస్ చూసినావు అనుకో, జిమ్ హాల్బర్ట్ గాని అట్లాంటి ఫన్నీ I know he is serious, because Reed Richards is seriously serious in కామిక్స్ లో కూడా ఉంటదన్నమాట. చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. కాదు, ఇంకొకటి ఏంటంటే ఇది ఒక 2 years నుంచి వీఆర్ సీయింగ్ దోస్ ఫోటోషాప్ వర్షన్స్ ఆఫ్ హిమ్ యాజ్ మిస్టర్ ఫంటాస్టిక్. సో క్లోజ్ గా ఉంది తెలుసా, ఇది రియల్ చాలా బాగా సెట్ అయింది అసలు నిజంగా. నేను ఫస్ట్ ఆ ఫోటో చూడగానే అరే ఎవడు ఫోటోషాప్ చేసింది, ఏదో ఊరినే పేరుకి బ్లాక్ బోల్ట్ ని పెట్టాడు, ట్రైలర్ లో అది ఉంది కాబట్టి దాన్ని పెట్టాడు, మనకి ట్రైలర్ మళ్ళీ కెప్టెన్ మార్వెల్ ఉంది కాబట్టి కెప్టెన్ మార్వెల్ పెట్టాడు, కానీ జాన్ క్రెసిన్స్కీ తీసుకొచ్చి డైరెక్ట్ ఫోటోషాప్ ఎత్తుకెళ్ళి కూర్చోబెట్టారు అనుకున్న తర్వాత ఇంకొంచెం ఆ షాడోస్, ఆ బ్యాక్ గ్రౌండ్స్ అవన్నీ కూడా చూడగానే డ్యూడ్ ఓకే దిస్ ఈస్ ఇంకోటి నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా, లైక్ ఐ టు హ్యావ్ కిడ్స్, ఐ నో యువర్ పెయిన్ అని అంటాడు జాన్ క్రెసిన్స్కీ. డూ యువర్ కిడ్స్ హ్యావ్ యువర్ మదర్ అనగానే ఎస్ అంటాడు.
దెన్ వాళ్ళని చూసుకోవడానికి ఇంకెవరైనా ఉంటారు అనేసరికి వాయమ్మ అయిపోయింది, మిస్టర్ ఫెంటాస్టిక్ ఇస్ డెడ్. అప్పుడే అనిపించేసింది నాకైతే. నాకు ప్లస్ అండ్ ఆల్సో కిడ్స్ అనేది అన్నారు చూసినా, నతాలియన్ రిచర్డ్స్ అని ఉంటుంది. నేను థియేటర్ లో నేను ఒక్కడిని నడిచాను అనమాట. కిడ్స్ కి మదర్ ఉందా అంటే నేను లేదు అని అన్నా. థియేటర్ లో నేను నడిచాను లేదని. ఎందుకంటే వీళ్ళు టైటన్ మీద ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు కదా, జాన్ క్రేసిన్స్కి చేతిలో వైలెట్ కలర్ కేప్ డ్రెస్ టైప్ లో ఒకటి ఉంటది. అది క్లోక్ రా, డాక్టర్ స్ట్రేంజ్ క్లోక్ రా. యా, ఐ లైక్ who can expect that Doctor Strange cloak will be in blue color, right? Like it was supposed to be in red color. Yeah, ani like that's what I thought. Like I thought that's మరి డిఫెండర్ స్ట్రేంజ్ రెడ్ కలర్ లో ఎట్లా ఉన్నాడు, ఎందుకు పొలిటికల్ ఎందుకు ఉంది, ఏమని చెప్తా అట్లాంటి కదా డిఫరెంట్. యా కాదు నాకు అప్పుడు మదర్ బతికున్నప్పుడు ఓకే దట్స్ ఎ క్లోక్ అని అప్పుడు అనుకున్నాను. కానీ ఆ మూమెంట్ వరకు కూడా నేను జాన్ క్రేసిన్స్ కి చేతిలో ప్లస్ తన క్లోక్ ఎలాగా అంటే నార్మల్ గా చేతితో పట్టుకోవటము ఒక స్టైల్, కానీ ఇలాగ చేతితో ఇలా పట్టుకునేసరికి లైక్ హీస్ హానరింగ్ that costume or that person who is there అలా అనుకున్నాను. I thought that's Swishtom అనుకున్నాను నేను. కానీ yeah, like it's not her. Yeah, I was happy. But this said we can't expect Emily Blunt as Swishtom. She said it like she thinks that comic films are like buddy oversaturating. Buddy కాదు, buddy అని నిన్న buddy అని. ఓకే లైక్ ఈవెన్ ఈ తన పేరేంటి జమీలా ఎవరు అనౌన్స్ చేయక ముందు తిట్టింది ప్రెస్ లో, హూ సెడ్ దట్ అని, నేను అసలు కాదు అని అలాగా. సో అట్లా అంటే ఈమె కూడా అన్నదిరా, కరెక్ట్ టైంకి పేరు గుర్తుకు రాదేంట్రా నాకు, టటియానా మాస్లాని అన్నది. ఈథన్ హాక్ కూడా ఇప్పుడు లైక్ 5 years బ్యాక్ క్రిటిసైజ్ చేసిండు, అది ఓకే, అదంతా ఓకే. బట్ ఎమిలీ బ్లంట్ ఇచ్చిన కామెంట్ మేక్స్ సెన్స్. ఒక్క మార్వెల్ ఇంటే ఓకే, కాకపోతే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి సూపర్ హీరో జానర్లోనే వస్తుంది. ఇన్విజిబుల్ అయిపోయింది, ద బాయ్స్ డయాబోలికల్, అంబ్రెల్లా అకాడమీ, ఇప్పుడు మళ్ళీ మార్వెల్, డీసీ, తర్వాత లైక్ ఇవన్నీ కంటిన్యూస్ మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంది సూపర్ హీరో జానర్లో. షీ థింక్స్ దట్ ఓకే, నేను ఒకవేళ అప్పుడెప్పుడో బ్లాక్ విడోకి ఆడిషన్ చేసినప్పుడు నేను దానికి కంటిన్యూ అయ్యి వేరే ఉండేది, ఇప్పుడు కొత్తగా అంటే ఐ డౌట్ ఇట్ అన్నది. దట్ డజంట్ మీన్ దట్ షీ వోంట్, బట్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. జాన్ క్రిజిన్స్కి అయితే వాడు స్టార్టింగ్ నుంచే ఐ వాంట్ అన్నట్టే ఉన్నాడు. దట్ వాజ్ చాలా పర్ఫెక్ట్ యాజ్ షిట్, లైక్ హి ఇస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ అంతే. I don't even care if Robert Downey or any of these people were called perfect casting, but I can say he is the GOAT. Like this is the top level of casting అంతే. ఇక మిగతా వాళ్ళందరూ కిందకు వస్తారు అంతే. ఎంత బెస్ట్ కాస్టింగ్. నేను 2-3 minutes గురించి నేను మాట్లాడాను కాబట్టి, కానీ బట్ ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ ఫెంటాస్టిక్ ఫోర్. నాకు దీని తర్వాత పర్ఫెక్ట్ కాస్టింగ్ ఏంటంటే డ్యూరిగ్ అన్నమాట. నేను డ్యూరిగ్ చూసినప్పుడు నాకు ఎటర్నల్స్ లో అదైతే మాత్రం నాకు ఎక్కడ నచ్చింది సార్ డ్యూరిగ్. వాడు ఒక రకమైన లైట్ నిల్చుంటాడు, ఇట్లా నిల్చుంటాడు ఒక రకంగా అంతే, ఇట్లా సైలెంట్ గా నిల్చుంటాడు. అక్కడ నిల్చున్న విధానం చూసి, అండ్ ఆల్సో ద కాస్ట్యూమ్, ప్యాంట్ ఉంటది, తోతి లెక్క ఒకటి వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి లైక్ అట్లుంటది అనమాట. లైక్ ఓకే, ఇంకొకటి లైక్ he doesn't, like example చూడు, మన ఇద్దరం if you are having any conversation, if I have some bad things to say to you, I don't say that directly to your face, like I'll soap them up, నేను దాన్ని కొంచెం కవర్ చేస్తాను. Like Durek doesn't, you want to eat banana, right? Banana is very risky for your health. అలాగే అంత సీరియస్, అంత లైక్ ఎంత పెయిన్ఫుల్ గా మాట్లాడతాడు అనమాట. సీరియస్లీ there are jumps in Eternals. చాలా మందికి ఎక్కలేదు అంతే, బికాజ్ ఇట్ బీయింగ్ ఏ Marvel film చాలా మందికి ఎక్కలేదు. అండ్ ఆల్సో it had some sensitive topics, to be honest. అలాబట్టి సెన్సిటివ్ టాపిక్స్ ఒకటి. అండ్ ఈవెన్ దిస్ ఫిలిం ఆల్సో టూ LGBTQ క్యారెక్టర్స్ వాళ్ళ మదర్స్ ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా ఇబ్బంది. అమెరికా చావెజ్ యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ అది చాలా, లైక్ ఐ డోంట్ సే షీ కంపల్సరీ ఉండాలి డెవలప్మెంట్. దీంట్లో బెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే చేయలేదు ఈ ఫిలిం లో. కానీ ఇప్పుడు ఈజిప్ట్ అండ్ దుబాయ్ ఈ కంట్రీస్ వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా ఆ షార్ట్ రిమూవ్ చేస్తే యూజ్లెస్, పనికి రాకుండా పోయేది క్యారెక్టర్. అవును, సీరియస్ గా ఏం లేకుండా పోయేది.
అండ్ ఆల్సో కాబట్టి డిస్నీ సెడ్ ఫక్ ఇట్, లైక్ వి డోంట్ వాంట్ టు డు ఇట్, సో నో ప్రాబ్లం. బట్ చైనాలో బ్యాన్ అయింది తెలుసా, డాక్టర్ స్ట్రేంజ్ 2 చైనా బ్యాన్ అయిపోయింది. అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దాట్ మచ్ అమౌంట్ ఆఫ్ వాట్ ఈస్ ఫైనాన్షియల్ బ్యాకప్ ఫ్రమ్ చైనా ఆల్సో, బికాస్ ఎట్లా అంటే బ్లాక్ విడో టైం నుంచి కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. సమ్ అవుతుందిలే, అది వేరే విషయం. బట్ నాకు మ్యూజిక్ గురించి మనం మాట్లాడినాం కదా, నువ్వు మాట్లాడినావు మ్యూజిక్ గురించి. ఐ వాంట్ టు యాడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ సీరియస్లీ గుడ్, నాకు చాలా బాగా నచ్చింది. బట్ థీమ్ నాకు నచ్చలేదు. డాక్టర్ స్ట్రేంజ్ థీమ్ ఉంటుంది మన ప్రతి ఫిలింలో. ఎప్పుడైతే డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడో ఒక రకమైన సితార్ మ్యూజిక్ వస్తుంది, వెనక తబలా వస్తుంది, మైకల్ జీచీనా ఇస్తాడు అనమాట. ద ఫస్ట్ కూడా వస్తుంది అనమాట. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దట్, నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ ఫిలింలో ఐ వాజ్ మిస్సింగ్ దట్. లాస్ట్కి మనము ఎండ్ క్రెడిట్స్ వచ్చేటప్పుడు కూడా నో మ్యాటర్ హౌ మచ్ దిస్ బీయింగ్ అ వాండా ఫిలిం, ఐ వాంటెడ్ ఆ థీమ్ కంపల్సరీ ఉండాలంటే. బికాస్ వాండాని మనం we saw only 2 Wandas in this film. We saw like what మన స్టీవెను, డిఫెండర్ స్ట్రేంజ్, సుప్రీం స్ట్రేంజ్ చచ్చిపోయినాడు వాడు, తర్వాత సినిస్టర్ స్ట్రేంజ్. we saw 4 Stranges. This is more of డాక్టర్ స్ట్రేంజ్ ఫిల్మ్. అండ్ ఆల్సో డాక్టర్ స్ట్రేంజ్కి అంత క్యారెక్టర్ డెవలప్మెంట్ అంత లేకున్నా కానీ టోటల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతా క్రిస్టియన్ మూలంగా ఇచ్చారు. ద ఫిల్మ్ స్టార్ట్స్ విత్ క్రిస్టియన్, అండ్ ఎక్కడ కనిపించినా అక్కడ క్రిస్టియన్ నిజాలేరు. ఈవెన్ దేర్ కాన్వర్జేషన్ విల్ బి విత్ క్రిస్టియన్. ఒక సీన్ ఉంటుంది లైక్ షీ గేవ్ ద వాచ్ అని, తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ యూనివర్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రిస్టియన్ వస్తుంది. అండ్ తర్వాత మళ్ళీ వీళ్ళు సినిస్టర్ స్ట్రేంజ్ రాగానే నేను ఇంతమందిని చంపేసిన కారణం క్రిస్టియన్, నా క్రిస్టియన్ ఇచ్చేసి నేను ఆనందంగా పంపించేస్తాను. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హీ వాంట్స్ క్రిస్టియన్, అదనమాట సిచ్యువేషన్ అలాంటిది. దట్ వాజ్ ఐ లవ్డ్ ఇట్. చాలా మంది అంటున్నారు రేచల్ మెకాడమ్స్ కి అంత క్యారెక్టర్ లేదు, లైక్ when you have such a development in the first film, ఈ ఫిలిం లో నీకు అంతకంటే కొంచెం ఎక్కువ ఇచ్చినా సరే యూ విల్ బి సాటిస్ఫైడ్. సో నేను చాలా సాటిస్ఫైడ్. ఫస్ట్ ఫిలిం లో అంత ఏముంది, ఈవెన్ వాంగ్ డెవలప్మెంట్ కూడా బాగుంది దీంట్లో. వాంగ్ వాజ్ ఆసమ్ యాజ్ కంపేర్డ్ టు ఫస్ట్ వన్. వాంగ్ ఎట్లా అంటే మనకి ఫస్ట్ ఫిలిం నుంచి అక్కడెంత. అండ్ మై ఒపీనియన్, this may not be a popular opinion, I don't think డాక్టర్ స్ట్రేంజ్ ఈజ్ సచ్ ఎ క్యారెక్టర్. మనం ఆయన సపరేట్ ఆయన ఒక స్టాండ్ అలోన్ ఫిలిం చూసేదానికంటే వీల్ ఎంజాయ్ హిమ్ మోర్ విత్ అదర్ క్యారెక్టర్స్. ఇన్ఫినిటీ వార్ హీ కిల్డ్ ఇట్. గేమ్ లైక్ ఉన్న కొంచెం టైం అయినా కానీ వీ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ రోల్. Spider-Man No Way Home also, he just comes, he does this work and he gives that okay what happens, అది నాకు బాగా నచ్చింది. బట్ వెన్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే వాండాని క్రియేట్ చేశారో ఆయన కూడా లైక్ అది నాకు నచ్చింది అనమాట. ఇక్కడ ఏం చేశారంటే ఏ యూనివర్స్లో అయినా కానీ ఎంతమంది డాక్టర్ స్ట్రేంజ్ ఉన్నా కానీ అందరు ఒకటేలాగా థింక్ చేస్తారు. అది మాత్రం లైక్ అది చాలా బాగా చూపించారు. అది అయితే నాకు బాగా నచ్చింది. బికాజ్ ఇఫ్ యూ చాలా మంది అనుకుంటారు మరి అందరూ సేమ్ ఉన్నారు, స్పైడర్ మ్యాన్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నారని. ఎందుకంటే అది ఫ్యాన్ సర్వీస్ అండ్ ఆల్, అది వేరే. అలా కాదు లైక్ ఇది మల్టీవర్స్. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ లోకి, లైక్ లోకి ఎగ్జాక్ట్లీ టామ్ హిడ్డిల్స్టన్ లోకీస్ 2-3 ఉంటారు. అలానే వాళ్ళే అందరూ కాదు. లైక్ వీ హ్యావ్ సిల్వీ లోకి, వీ హ్యావ్ అలిగేటర్ లోకి, వీ హ్యావ్ క్లాసిక్, వీ హ్యావ్ కిడ్ లోకి. బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరూ మాక్సిమం సిల్వీ ఒకతే ఉంటది, మిగతా అందరూ టామ్ హిడ్డిల్స్టన్. గమనిస్తాను నువ్వు స్టిల్. ఎందుకంటే we should have got like Mordo as Doctor Strange in one universe. But ఒకటి చేంజ్ ఏంటంటే లైక్ కెప్టెన్ అమెరికా ఉంది కదా, కాదు కెప్టెన్ మార్వెల్ క్యారెక్టర్ మారింది. అట్లా మరియా రాంబో బికేమ్ కెప్టెన్ మార్వెల్. కెప్టెన్ అమెరికా కూడా మారింది కదా. లైక్ అక్కడ కెప్టెన్ అమెరికా ఉండాల్సిన అవసరం, ఎందుకంటే ఆయన స్టీవ్ రాజర్స్ ఉన్నాడు కదా. స్టీవ్ రాజర్స్ అండ్ కెప్టెన్ ఏజెంట్ కార్టర్ ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఆమె క్యారెక్టర్ అయింది. అట్లా చెప్పేసి స్టీవ్ రాజర్స్ లేకుండా అన్నట్టు కాదు. ఐఎమ్ సేమ్ ఇప్పుడు క్యాప్టెన్ మార్వెల్ అంతే కదా. ఇప్పుడు క్యారో డాన్వర్స్ ఉండే ఉంటది, పీటర్ పార్కర్ అట్లా చెప్పేసి వేరే స్పైడర్ మ్యాన్ చాలా మంది ఉండొచ్చు, కానీ పీటర్ పార్కర్ ఒకటే లెక్క ఉండాలి కదా.
నేను అట్లాంటి I mean, like we don't know. Like we might have Andrew Garfield and Tobey Maguire as the non-Spider-Mans in 616 MCU, like in 616 universe, and Wall universe lo Tobey Maguire universe lo Andrew Garfield and Tom Holland normal characters like Andrew Garfield universe. maybe We don't know. Maybe. But this is a very 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 small nitpick. ఎట్లా అంటే లైక్ Nitpick ఫిలిం చూసిన and తర్వాత complex జనరల్ డిస్కషన్ execution. కాబట్టి జనరల్ డిస్కషన్ ఇవన్నీ Dude. ఇవేవో మనం ఏదో Hey. కంప్లైంట్ ఇస్తున్నట్టు కాదు కానీ నేను మల్టీవర్స్ ఎగ్జిక్యూషన్ లో నాకు బెస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది కరెంట్లీ దిస్ ఇస్ ఐ థింక్ ద బెస్ట్ వీ కెన్ పుట్ ఇట్ లాంగ్ కాంట్రాక్ట్స్ లేకుండా యాక్టర్స్ కి ఈవెన్ ఇఫ్ అన్ యాక్టర్ ఎక్స్పైర్స్ చనిపోయినా లేదా ఇఫ్ అన్ యాక్టర్ ఈజ్ హ్యావింగ్ సమ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే వెరీ సేఫెస్ట్ వే టు ఎక్స్ప్లోర్. Like you can bring the same character with a different actor and you can write it out with an like multiversal story and you can pull them in, or you can take the story to some my question, do you think the Flash will be better than this film? Dude, see, Flash is going to die ఎందుకంటే ఆ టైంలో అవతార్ వస్తుంది. సో సేమ్ రిలీజ్ డేట్స్ కాదురా, ఫ్లాష్ కాదురా, షజామ్ వర్సెస్ అవతార్. ఫ్లాష్ విల్ బి జులై. షిఫ్ట్ అయినాయి కదా. ఓకే, షిఫ్ట్ అయినాయి కదా. థ్యాంక్ యూ షిఫ్ట్ అయినాయి కదా. యా, బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ ఫ్లాష్ గోనా సక్సీడ్ బ్రో. లైక్ ఐ హావ్ జీరో ఎక్స్పెక్టేషన్స్, లైక్ జీరో నెగటివ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే మైనస్ లో ఉంది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నాకు ఎందుకో ప్రాబ్లం అనిపిస్తుంది. బికాజ్ dude, they're going for the same mother sentiment that they have been showing for the 6 or 7 seasons in Flash. I know. తర్వాత కాకపోతే ఇద్దరు. అండ్ యా, నిన్న ఇంకొక ఆర్టికల్ చదివాను, లైక్ బెన్ అఫ్లెక్ సోలో బ్యాట్మెన్ ఫిలిం మైట్ బి ఇన్ ద వర్క్స్ అని. రాదు. నిన్న ఆర్టికల్ చదివి మీరు చేయండి, మీరు ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ వచ్చి మీరు ప్లీజ్ నువ్వు చేయనా కానీ బెన్ అఫ్లెక్ చేయడు. He was so totally hurt. వాళ్ళు చేసిన ట్రీట్మెంట్, the way they behaved. అసలు he is a Oscar winning director. Flash లో appear అవటమే లైక్ డైరెక్టర్. He is an Oscar winning director. అట్లాంటి సిచ్యువేషన్ లో లైక్ they didn't say anything to him, they didn't tell anything. ఇది ఇలా జరుగుతుంది, we have these plans, ఏం లేకుండా గ్రీన్ లైట్ చేసి వెంటనే నెక్స్ట్ 1 month లో ఈయనకేం చెప్పకుండా డైరెక్ట్ గా లైక్ దాని ఏమంటారు, మేము కాస్ట్ చేస్తున్నాము, కొత్త డైరెక్టర్ వస్తున్నాడు అంటే ఫస్ట్ డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు, మ్యాట్ రీవ్స్ వస్తున్నాడు. అప్పుడే ఈయనేమనుకున్నాడు, ఓకే మ్యాట్ రీవ్స్ చేస్తున్నాడు, నేనే స్పైడర్-మ్యాన్, నేనే బ్యాట్మ్యాన్ కాబట్టి ఓకే అనుకున్నాడు. వెంటనే ఈయనకి చెప్పకుండానే మళ్ళీ దే వెంట్ ఆన్ కాస్టింగ్ అనదర్ రీకాస్టింగ్. దట్ వాస్ సీరియస్లీ అ బిట్రేయల్. ఆల్దో ఇప్పుడు కొత్త డిస్కవరీ తీసుకున్నా కానీ ఇట్ డజంట్ ఫీల్ లైక్ హీల్ కమ్ బ్యాక్, బికాస్ అండ్ ఆల్సో ఫ్లాష్ టైంలో కూడా అదొకటే నచ్చిందంట, మిగతా అంత ఇంకేం నచ్చలేదంట ఆయనకి. ఒక ఫ్లాష్ ఫిల్మ్ షూటింగ్ మాత్రమే ఇప్పటివరకు చేసిన ఫిల్మ్స్ అన్నిటిలో, ఈవెన్ బ్యాట్మ్యాన్ వి సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్ రీషూట్స్, జస్ట్ జాక్ స్నైడర్స్ జస్టిస్ లీగ్ ఏదో ఉన్నా కానీ నచ్చలేదంట మిగతాది. బట్ మేబీ వెరీ స్మాల్ అంటే అక్కడ అట్మాస్ఫియర్, సరౌండింగ్స్, ఎన్వైరన్మెంట్ అసలు నచ్చలేదంట. ఒక ఫ్లాష్ ఒకటి నచ్చిందంట. బట్ ఫ్లాష్ కూడా చాలా ఇష్యూస్ అయినాయి ఇజ్రా మిల్లర్ తోటి. అది మనం చెప్పలేం కానీ. No, Ezra Miller is not the issue. Like they changed, like ఇప్పుడున్న పీరియడ్ లో లైక్ వాళ్ళు ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేశారు స్టోరీస్ ని. ఒక్కసారి లైక్ జార్డ్ వస్తారంటారు, తర్వాత జార్డ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇంకొక 2-3 ఉంటారు కదా, లైక్ క్రిప్టోనియన్స్, వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. తర్వాత ఫ్లాష్ లో సైబార్గ్ ఉండాలి, సో సైబార్గ్ ని రిమూవ్ చేశారు ఫ్లాష్ లో, తెలుసా? అవును తెలుసు. యాక్చువల్ సైబార్గ్ ఉండాలంటే ఫిల్మ్ లో, మరి సైబార్గ్ ని ఎంటీ చేసిన స్టోరీ లైన్ లో దే హావ్ టు ఫిల్ సంథింగ్ ఇన్, రైట్? లైక్ సైబార్గ్ ని జస్ట్ లైక్ కేమియో లాగా ఒక 5 minutes పెట్టడం కాదు. ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జస్టిస్ లీగ్ ఎగ్జిక్యూషన్ దాంట్లో సైబార్గ్. అండ్ ఈసారి వీళ్ళేమి క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సైబార్గ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ canon. అది canon కాదు. that's canon. That's also a problem. And we have 2 Ezra Millers here, one with long hair, one with like normal hair. And real Ezra Miller is creating havoc. Ezra Miller real life fight up penta kodutunadu.
and Sasha Cal as a superwoman. Like, why bro? Why bring superwoman? We don't తర్వాత know. బ్యాడ్ గర్ల్ కూడా We don't know. Maybe it is important. మనం ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎందుకు రావట్లేదు, ఇప్పుడు మనం చెప్పి వేస్ట్. మేబీ దే హ్యావ్ అ గుడ్ రీజన్ ఫర్ హర్ టు బీ ఇన్ దాట్ ఫిల్మ్. మనం ఆ ఫిల్మ్ చూసిన తర్వాత అక్కడ ఆమె లేకుండా నడుస్తున్నప్పుడు నువ్వు ఎందుకు లేదంటే ఒప్పుకోవచ్చు. We don't know, right? Let me revisit something. Let me revisit Justice League. Okay, Justice League story is a very good story. జాక్ స్నైడర్స్ ది కానీ తనది కానీ వెరీ గుడ్ స్టోరీ. కానీ ఇక్కడ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే Aquaman wasn't released before Justice League. Only the film that got released is Batman vs Superman and Superman origin story and Wonder Woman. అంతే. వీళ్ళు Aquaman ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫ్లాష్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, సైబోర్గ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీళ్ళకున్న లిమిటెడ్ టైంలో 2.5 hour ఫిలింలో వీళ్ళ ముగ్గురు స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆ స్టోరీస్ ఆ ఫిలిం యొక్క మెయిన్ స్టోరీ లైన్కి లింక్ అయి ఉన్నాయి. సో దే కెనాట్ సింప్లీ డ్రాప్. దెర్ ఈస్ వన్ పర్సన్ కాల్డ్ బేరీ అని చెప్పేసి బేరీని రిక్రూట్ చేసి, దెర్ ఈస్ వన్ పర్సన్ సైబోర్గ్ అని సైబోర్గ్ రిక్రూట్ చేసి, లైక్ దట్స్ వాట్ జాస్ విడన్ డిడ్ అండ్ ఇట్ బాంబ్డ్ ఎ లాట్, లైక్ పేలిపోయింది. సో ఎక్స్ప్లెనేషన్స్ కావాలి. అండ్ వెన్ యు ఆర్ బ్రింగింగ్ like bring back Michael Keaton, like that's an legacy thing, like it's the character itself speaks the story, fan service and all. Kani like Sasha Cal, I don't know, like that girl kuda unnattundi kada dintlo. లేదు ఐ థింక్ మనం ఏదైతే సైబార్గ్ ని తీసేసారని చెప్పినాం కదా, మేబీ దే రిప్లేస్ సైబార్గ్ విత్ సూపర్ గర్ల్. మేబీ తెలీదు. We don't know. This is all speculations. We did the same speculations. First Sasha Cal casting జరిగినప్పుడు సైబార్గ్ ఉన్నాడు. Sasha Cal casting జరిగిన 1 year తర్వాత సైబార్గ్ ఫైర్ అయ్యాడు. Very recent సైబార్గ్ ఫైరింగ్ జరిగింది. Maybe so we don't know, like what if they have to say Sasha Cal story and they have to say different character story, and wouldn't that be the Justice League again? Kada? No, it won't. Same scenario, like Captain America Civil War Avengers 2.5 కాదు, it is Captain America story. Like but all the characters had some story before Civil War. అది నేను చెప్తాను. be that as it may, దీంట్లో అలా జరిగిన గానీ ఉండకపోవచ్చు కదా. అలా జరిగిన గానీ as this is the multiverse, ఈ మల్టీవర్స్ అని చెప్తే మాత్రం నాకు బాగా అనిపిస్తుంది, బికాస్ we lost a lot of things within Doctor Strange too. But as these maybe they succeed where what do you say, Doctor Strange failed kada, అలా ఉండొచ్చు. Maybe they'll do that kind of situation because we see two flashes, because చాలా తెలుసో తెలియకో చాలా మంది తెలుసు ఏంటంటే, ఇఫ్ యూ వాచ్ ద సిరీస్ ఆఫ్ ఫ్లాష్ సిరీస్లో ఉంటే దానిలో చాలా వరకు తెలుసుంటాయి. బికాస్ ఐ వాట్ యూ సే రెడ్ ద కామిక్స్ అండ్ ఆల్. ఇదేంటంటే ఇది ఫ్లాష్ పాయింట్ అనే కామిక్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఫ్లాష్ పాయింట్లో ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు వాళ్ళ అమ్మని చంపారని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని జైల్లో వేస్తారు, బ్యారీ వాళ్ళ ఫాదర్ని. బ్యారీ వాజ్ లైక్ ఆఫ్టర్ పవర్స్ వచ్చాక కొన్ని రోజుల తర్వాత ఈయన తట్టుకోలేక, ఐల్ గో బ్యాక్ ఇన్ టైమ్, మా అమ్మని చంపకుండా నేను మా అమ్మని కాపాడుతానని చెప్పేసి గోస్ అండ్ సేవ్ సార్. అక్కడ సేవ్ చేసిన తర్వాత అక్కడ ఆ ఈవెంట్ ఏదైతే కాలేదో అది మన టైం పాయింట్ అది అంటారు చూసినాం దీంట్లో, అబ్సల్యూట్ పాయింట్ ఇన్ టైం. లెట్స్ జస్ట్ గో ఇన్ మార్వెల్ టర్మ్స్లో యూ చేంజ్ అబ్సల్యూట్ పాయింట్ ఇన్ టైం అని చెప్పేసి అట్లా అనుకుందాం. అక్కడ నుంచి యూ కెనాట్ చేంజ్ అబ్సల్యూట్ పాయింట్, బట్ అట్లాంటిది ఒక పాయింట్ అనుకో, ఈ వీళ్ళ అమ్మ చనిపోవడం, వాడు అక్కడ చేంజ్ చేసిన వెంటనే టోటల్ కొత్త టైం లైన్ క్రియేట్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ హీ ఫెల్ట్, వాట్ ఎవర్ హీ డిడ్ ఇన్ ద పాస్ట్, it's not there anymore. It's a new future, it's a new timeline. అది అట్లా జరగడం మీకు నచ్చేసరికి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మార్చుతామని చెప్పేసి వాళ్ళ అమ్మ చనిపోతుంటే ఈసారి కాపాడు, ఒక రూమ్ లో కూర్చొని ఉంటాడు వాళ్ళ అమ్మ చనిపోతుంటే. వాడు అక్కడ ఉండడం కూడా మళ్ళీ ఇంకో టైం లైన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ బ్రాంచ్ ఇంకొక టైం లైన్ బ్రాంచ్ అనమాట. దిస్ ఈస్ ద దీంట్లో ఇదన్నమాట. ఎన్ని చూసావు సీజన్స్, ఫ్లాష్ సీజన్స్? నేనా 5 అనుకుంటా. నేను ఫ్లాష్ 5 చూసినా, కాకపోతే ఐ రెడ్ ద కామిక్స్. నేను కామిక్స్ చాలా సిమిలర్ ఎగ్జిక్యూషన్ దీంట్లో కూడా ఉంటది. టీవీ సిరీస్ లో కూడా హీల్ క్రియేట్ మల్టిపుల్ స్ట్రీమ్స్, అండ్ ఆ స్ట్రీమ్స్ అన్ని కూడా ఎలాగ రెడీమ్ చేస్తారంటే లాస్ట్ కి మల్టీవర్స్ ని మొత్తాన్ని కూడా, అంటే డిఫరెంట్ ప్లానెట్స్ అవన్నీ ఉంటాయి, అంటే డిఫరెంట్ ఎర్త్స్ ఉంటాయి
ఫ్లాష్ లో కూడా అంటే సూపర్ గర్ల్ ఒక ఎర్త్, అవును అది లాస్ట్ కి లైక్ సీజన్ 7 సీజన్ 8 లో అయిందంట కదా అది. వార్ ఆఫ్ ద వరల్డ్స్ చెప్తారు టైటిల్, క్రైసిస్ ఆన్ ఇన్ఫినిట్ ఎర్త్స్ మొత్తాన్ని చివరికి అంతా ఎలిమినేట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. అప్పుడు ఓన్లీ దెర్ విల్ బి ఓన్లీ సింగిల్ ఎర్త్, సింగిల్ టైమ్ లైన్. సో అలాగా ఉంటుంది ఎగ్జిక్యూషన్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఫ్లాష్ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు, అంటే టీవీ సిరీస్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్స్ ఆన్ CW and everyone watch it. Okay, if they want to see the same story again, and that's another multiversal film I want to watch so bad. Chala asal I was like, I want to watch this. It's not being released in India. I was waiting. It is Everything Everywhere All at Once. ఆ ఫిల్మ్ గురించి చాలా వింటున్నాను నేను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టు రిలీజ్ ఇన్ బుక్ మై షోలో కానీ వాడు రెంట్కి రిలీజ్ చేసినాను. ఇప్పుడు బ్యాట్మ్యాన్ రిలీజ్ చేసిన రెంట్కి. ఐ సా దట్ ఫిల్మ్ ఈవెన్ దో ఐ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ సా జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ ఇన్ దట్ వే. ఇప్పుడు వాళ్ళు థియేట్రికల్ రన్ వదిలిన తర్వాత కూడా జస్ట్ ప్లీజ్ రిలీజ్ ఇట్ ఇన్ ఇండియన్ ఏరియా. ఐ వాంట్ టు వాచ్ దట్ సో బ్యాడ్. మాకు ఆప్షన్ లేకపోతే మేము ఆబ్వియస్లీ లీగల్ వేస్. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. మిషెల్ యో ఉంటుంది దాంట్లో. జనాలు చచ్చి మిషెల్ యో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. డ్రాప్ చేసాడు కదా ఈ టైటిల్. కాదు, అది ఎప్పటి నుంచో వస్తుంది సినిమా. ట్రైలర్ చూసిన తర్వాత నీకు జాన్ క్యాంపియర్ గురించి మాట్లాడాను నేను. ట్రైలర్ చూసిన ఫస్ట్ మైండ్ పోయింది నాకైతే. అది దానికోసం వెయిట్ చేస్తున్నా. ద నార్త్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు రిలీజింగ్ ఈవెన్ వాట్ ఈస్ ది అన్బేరబుల్ వెయిట్ ఆఫ్ మ్యాసివ్ టాలెంటెడ్ రిలీజ్డ్ ఇన్ ఇండియా. బట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అయితే రిలీజ్ కావట్లేదు ఇంకా నాకు. థింగ్ ఈస్ ఇఫ్ ఐ వాంట్ టు వాచ్ దిస్ సో బ్యాడ్ బట్ ఇట్స్ నాట్ బీయింగ్ రిలీజ్. ఇలాంటి సిచ్యువేషన్ అంటే మనం విల్ గో టు టొరెంట్స్ అండ్ ఆల్. అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మాకు మీరు ఇస్తా అంటే మేము ఎందుకు కొనుక్కొని తీసుకోలేం కదా. As we watch a lot of films, we want to do. Even ఇప్పుడు Disney Plus Hotstar వచ్చింది కాబట్టి like if you create such what is a platform for us, we'll pay, we'll watch. అది కదా పరిస్థితి. And also I want please I want everything everywhere all at once in theaters. థియేటర్లో చూడాలని చాలా ఉందన్నమాట నాకు. It's not releasing, man. That is అది చాలా బాగుంది. డాక్టర్ జాన్ క్యాంపియర్ షోలో నేను అన్నమాట. లైక్ స్టార్ట్ చేశాను రీసెంట్ గా, నిన్నే స్టార్ట్ చేశాను జాన్ క్యాంపియర్ షో. లైవ్ లో ఉన్నా నిన్న ఈవినింగ్ నైట్. అదే వచ్చాడు. అయితే దాంట్లో ఈ నేమ్ డ్రాప్ చేశారు లైక్ బెస్ట్ మల్టీవర్స్ ఫిలిమ్స్ లో. దీని గురించి కూడా మాట్లాడాను. నాకు టైటిల్ తగలలేదు బట్ స్టిల్ యూనో లైక్ దే డిడ్ంట్ టాక్ అబౌట్ ఫ్లాష్ బట్ దే టాక్డ్ అబౌట్ దిస్ వన్. సిచ్యువేషన్ చాలా హాట్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకొక ఏడాది వాళ్ళు వెయిట్ చేయడం వల్ల అప్పటి వరకు చల్లారుతుంది అని చెప్పేసి. ఇంకొకటి బ్యాట్మెన్ డైరెక్టర్ పేరేంట్రా? బ్యాట్మెన్ డైరెక్టరా? మ్యాట్ రీవ్స్ might be new Jack Snyder of DCU. Okay, like ఇప్పుడు currently Batman ఇప్పుడు current he won't ante like he's not talking about Superman, Green Lantern adi kaadu. He's only talking about Batmans. So the name he will be maximum he'll be a Christopher Nolan for Batman films ante ఆయన సినిమాలు తీసుకొని వెళ్ళిపోవడం. Like he is also writing some spin-offs. He's also writing some shows regarding in the Batman franchise itself. Total Batman universe create cheyatledu. Adi nenu antandi యూనివర్స్ కాదు. లైక్ we have this will be interconnected like films and shows. Aquaman ఉంది బ్రో. ఇప్పుడు ఏ సినిమా బాగున్నా బాలేకున్నా, లెట్ జస్ట్ సే Wonder Woman 84 lost a lot of money. It didn't what you say got that much amount of critical what you say praise or something like that. Even what you say the Justice League was a dud. The Zack Snyder Justice League praise వచ్చినా కానీ అది కూడా it was not that much of success in on HBO Max. The thing is, the only thing which was clear that the Batman films which are done, the Joker film which was done, and even the DCU films which were done were totally different anamata. If they want to create a universe, they will create with the universe of DCU, or else they'll totally cancel everything and then
they create a different universe that doesn't include Matt Reeves Batman. ఆ బ్యాట్మ్యాన్ ఉండడు, కొత్త బ్యాట్మ్యాన్ ఉండొచ్చు, లేకపోతే మేబీ మైకెల్ కీటన్ తోటి ఉంటుందని చెప్తున్నారు, బట్ ఐ డోంట్ నో అబౌట్ దాట్. ద థింగ్ ఈస్, if Matt Reeves want to create certain franchise, he'll only create his films and the films of the spin-offs of that films itself, those films on. Yeah, I think అంతే తప్ప like DCU క్రియేట్ కాదు అంతే. No, DCU కాదు. నాకు ఎందుకో like they want, see, still now they want to distinct themselves from MCU. Okay, even ఇప్పుడు కూడా అయితే they'll have Batman universe with the help of Matt Reeves, and they'll have different kind of like characters linked with Batman other than Justice League stuff will be there in this Batman universe, like Robin and everything. And alake, like they might have another good director who can handle Superman stuff, and they'll have another good director who can handle different stuff, and avanni kuda ante they'll have different bubbles. Yeah, but that doesn't mean that they can merge all this, right? Yeah, universe like a march, but we don't know, like, yeah, if they have the multiverse shit. దట్ ఈస్ ద థింగ్. డిస్కవరీ తీసుకున్న తర్వాత వార్నర్ బ్రదర్స్ నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ దగ్గర ఉన్న రెండు ప్లాన్స్. ఫస్ట్ ఒరిజినల్ ఏవైతే స్టాండ్ అలోన్స్ ఉన్నాయో, ద బ్యాట్మ్యాన్ కానీ ద జోకర్ కానీ, వాటిని కంటిన్యూ చేయాలి. కెవిన్ ఫైగీ లాంటి ఒక ఎగ్జిక్యూటివ్ని పెట్టి యూనివర్స్ క్రియేట్ చేయాలి. యూనివర్స్ క్రియేట్ చేయాలంటే దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గోల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్. అలాంటిది ఆ యూనివర్స్ క్రియేట్ చేయాలని వాళ్ళకైతే కంపల్సరీ ఉంది. దాట్ డజంట్ మీన్ దట్ ఈ బ్యాట్మ్యాన్ తీసుకుని వాళ్ళు ఈ యూనివర్స్ క్రియేట్ చేయలేరు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఫెంటాస్టికల్ గా వెళ్ళాలి. ఇది దిస్ టూ రియల్. బ్యాట్మ్యాన్ వి సా ఇస్ టూ రియల్. they can't do everything in that fantasy kind of. They have to go fantastical. They need someone kind of Zack Snyder Batman, similar Zack Snyder Batman maybe, but ఒక మాట చెప్పన్నా, ఐరన్ మ్యాన్ క్యాన్ బి వాట్ యు సే, నువ్వు దేంట్లోనే ఐరన్ మ్యాన్ పెట్టు సూట్ అవుతుంది. బ్యాట్మ్యాన్ నువ్వు జస్టిస్ లీగ్ లో పెట్టినా దేంట్లో పెట్టినా సూట్ కాలేదు బ్రో. ఈవెన్ జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ లో కూడా ఈ సీరియస్లీ అవుట్ మ్యాచ్డ్, లైక్ చాలా వీక్ ఉంటాడు. వై డూ దాట్? వాట్ ఈస్ యువర్ సూపర్ పవర్? ఐఎమ్ రిచ్. అసలు నాకు అసలు ఎక్కలేదు, ఎందుకంటే లైక్ నాకు బ్యాట్మ్యాన్ అంటే నాకు నచ్చని క్యారెక్టర్ కాదు అట్లా అని చెప్పేసి, లైక్ ఇట్స్ నాట్ దాట్ మచ్ ఆఫ్ వాట్ యు సే డై హార్డ్ when he is alone he will be in his best. Yes, Batman is the best, which like Gotham కోసం దాని ఏమంటారు రియలిజం కి దగ్గరగా ఉంటే బ్యాట్మ్యాన్ చాలా బాగుంటాడు. అండ్ ఆల్సో లైక్ చాలా మంది అంటారు కదా, బ్యాట్మ్యాన్ ఈస్ ద వరల్డ్ ఫేమస్ డిటెక్టివ్, ఈస్ ద గ్రేటెస్ట్ డిటెక్టివ్. ఐ డిసగ్రీ. No, నువ్వు షెర్లాక్ పెడతాడు. తెలుసులేరా, ఐ డిడెంట్ సా ద డిటెక్టివ్ సైడ్ ఆఫ్ బ్యాట్మ్యాన్, లైక్ చూడలేదు, కామిక్స్ నేను చదవలేదు, కానీ ద బ్యాట్మ్యాన్ ఫిలిం రాబర్ట్ పాటిన్సన్, ఐ రియల్లీ లైక్ దిస్ యాంగిల్. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ ఫిల్మ్ లో వాడు లైక్ బ్యాట్మ్యాన్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ డిటెక్టివ్ అని అడుగు చూపెట్టలేదు. నాకు నచ్చింది, అందుకు నచ్చింది నాకు. చూపించలేదు. దే టోల్డ్ హీ ఈస్ అ డిటెక్టివ్. యా, ఐ అగ్రీ. ఓకే, హీ ఈస్ అ డిటెక్టివ్. ఈజ్ హీ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ డిటెక్టివ్? నో, ఇట్స్ నాట్. అదే నాకు నచ్చింది. అండ్ ఆల్సో దాట్ ఫిలిం మేడ్ మీ లైక్ బ్యాట్మ్యాన్. నాకు అప్పటి వరకు వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ అది నాకు డార్క్ నైట్ కూడా అంత నచ్చలేదు, ఎందుకంటే డార్క్ నైట్ ఈస్ మోర్ ఆఫ్ అ జోకర్ ఫిలిం దాన్ బ్యాట్మ్యాన్ ఫిలిం. ద బ్యాట్మ్యాన్ బిగిన్స్ వాస్ అన్ ఎక్సలెంట్ ఫిలిం. ఐ లవ్ దట్ ఫిలిం, ద బ్యాట్మ్యాన్ బిగిన్స్ ఫిలిం. ఈత 1989 19 ఫిలిమ్స్, ఆ ఫిలిమ్స్ 1990s బ్యాట్మ్యాన్ ఇవన్నీ చీజీ నాకు, బికాస్ నాకు ఈవెన్ ద ఫస్ట్ స్పైడర్-మ్యాన్ ఆల్సో feels cheesy for me, because I was like, what, 4? No, I was 3 when the first film released. I didn't watch that after like 5 years తర్వాత. నేను 5 years ఏజ్ ఉన్నప్పుడు మా నాన్న చూపించిన స్పైడర్-మ్యాన్ ఫిల్మ్, నాకు అప్పుడు నచ్చింది. డబ్బింగ్ నేను కూడా అంతే, తెలుగు డబ్బింగ్ నేను ఇంగ్లీష్ లో చూసిన, మా నాన్న ఇంగ్లీష్ లో చూపిస్తాడు, తెలుగులో కొడతాడు మా నాన్న. జుమాన్జీ చూసిన నేను ఫస్ట్ ఫిల్మ్, జుమాన్జీ చూసాను. సారీ, జెమినీ టీవీలో వస్తుండే, తేజ టీవీ ఐడియా ఉందా? ఎవ్రీ సండే 10 o'clock వస్తుండే తెలుగు. మా నాన్న దాన్ని చూస్తే కొట్టేటోడు. మా నాన్న ఏమంటారు హెచ్బిఓలో పెడుతుండే, లేదంటే స్టార్ మూవీస్ వస్తుండే దాంట్లో పెడుతుండే, అలా అన్నమాట. బట్ ద పాయింట్ ఐ వాస్ ట్రైయింగ్ టు మేక్ ఇస్ దోస్ ఫిలిమ్స్ ఫెల్ట్ చీజీ ఫర్ మీ, బికాస్ ఇప్పుడు నేను తీసుకున్నా కానీ ఎవ్రీబడి సేస్ మై ఫేవరెట్ సూపర్ హీరో ఫిల్మ్ వాస్ స్పైడర్-మ్యాన్ 2 is the biggest hero.
Tobey Maguire's Spider-Man is the best Spider-Man ever. No, he's not. గుండెల మీద చేసుకొని చెప్పండి, మీకు ఆ నాస్టాలజియా తప్ప మీతో లైక్ టోటల్ ఒక స్టోరీ టెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక క్యారెక్టర్ యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నువ్వు ఒక్కసారి ఆలోచించుకుని చెప్పండి, టోబీ మెగ్వైర్ ఇస్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్. ఐ రియల్లీ ఫెల్ట్ ఈవెన్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో కూడా చాలా వరకు ఇబ్బంది ఉంది. బికాస్ ద వే ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, నాకు స్పైడర్ మ్యాన్ అంటే కామిక్స్ కాదు, నాకు స్పైడర్ మ్యాన్ అంటే స్పైడర్ మ్యాన్ ది యానిమేటెడ్ సిరీస్ అనే 1996లో వచ్చేదన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ 11 LKG నర్సరీ ఉన్నప్పుడు ఆ సిరీస్ని వాళ్ళు మళ్ళీ రీరన్ చేసిండు. నాకు ఆ స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ తెలవడానికి కారణం ఆ యానిమేటెడ్ సిరీస్. ఆబ్వియస్లీ తర్వాత నేను మళ్ళీ చాలాసార్లు చూసాను. తర్వాత ఐ వాచ్డ్ ద స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ ఒక సిరీస్ వస్తుండే, చూసినాను ఇప్పుడు, కార్టూన్ నెట్వర్క్లో వస్తుండే. దాట్ వాస్ ఆసమ్. దాంట్లో ఒక హంబుల్నెస్ ఉంటుంది అనమాట పీటర్ పార్కర్కి. ఐఎమ్ వెరీ సారీ గైస్, దిస్ వెంట్ టోటలీ డీటెయిల్ ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్, బట్ వి టోల్డ్ ఎవ్రీథింగ్. డాక్టర్ స్ట్రేంజ్ గురించి అంత చెప్పేసాం అనమాట. దిస్ ఈస్ అ క్యాజువల్ డిస్కషన్. ఇట్లాంటి టైం మాకు మళ్ళీ రాదు, బికాస్ వీల్ బి బిజీ ఫర్ నెక్స్ట్ 2 weeks or something like that. So we will talk about it. I'll edit this out. I'll make a different video on this. But yeah, I want to talk about this actually. నాకు ఆ స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ లో కానీ ఆ క్యారెక్టర్ లో ఒక హంబుల్నెస్, ఈవెన్ హీ హ్యాస్ దాట్ మచ్ అమౌంట్ ఆఫ్ పవర్, హీ నోస్ హీ కాంట్ యూజ్ దాట్ పవర్, హీ కాంట్ షో ఆఫ్ దాట్ పవర్, రైట్? అలా ఒక అది ఉంటుంది అనమాట, పొలైట్నెస్ ఉంటుంది స్పైడర్ మ్యాన్కి. హీ నో రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసిపోతూ ఉంటుంది. నాకు ఆండ్రూ గార్ఫీల్డ్ ఫిల్మ్స్లో అలా అలా ఎక్కలేదు. ఈవెన్ ద సెకండ్ ఫిలిం ఆర్ ద ఫస్ట్ ఫిలిం, హీ యాక్ట్స్ వెరీ వెల్, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఒప్పుకుంటా. దట్ డజంట్ మీన్ హీస్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్. నాకు అలా ఉన్నా కానీ నాకు షోస్, ద కామిక్స్ కాంపన్సేట్ చేసినా కాబట్టి ఐ వాజ్ ఓకే. బట్ వెన్ టామ్ హాలండ్ కేమ్ ఇన్ ద పిక్చర్, వన్ he was younger, ఒకటి, he made more relatable than the rest of two Spider-Mans అప్పటి వరకు. Because the first Tobey Maguire is literally 27-year-old adult school student like యాక్ట్ చేయడం నాకు అస్సలు ఎక్కలేదు. ఇప్పుడు when the same happens with Andrew Garfield's, he's too cool. మన ఫస్ట్ ఫిల్మ్ అయిపోతే he uses skateboard, he's totally, ఇక్కడ చూసినా కానీ ఎవ్రీబడి నోస్ పీటర్ పార్కర్ is coming. This film, this Peter Parker from MCU is totally different. He's a geek, but he's a nobody also. He gets what you say, when he will be the what you say, ఎప్పుడైతే వాళ్ళ గ్యాంగ్లో ఆ గ్రూప్ క్లెవరెస్ట్ గ్యాంగ్లో ఉంటే తప్ప కనుక ఆయనకి ఏమంటారు రికగ్నైజ్ వస్తుంది తప్ప మిగతా ఎవ్రీబడి లైట్ అనుకుంటారు. దాట్ లైట్ అనుకునేది మనకి ఎక్కడ అనిపిస్తుంది తెలుసా? వి సీ మెనీ అవెంజర్స్ అరౌండ్, వీళ్ళందరూ వీడు చిన్నపిల్లడు, వీళ్ళు లైట్ అలానే ఉంటుంది. బట్ వెన్ క్యాప్టెన్ అమెరికా షీల్డ్ పట్టుకున్నప్పుడు, అండ్ ఆల్సో వెన్ హీ కిక్స్ క్యాప్టెన్ అమెరికా అండ్ ఆల్, when Captain America himself acknowledges him, that is something else entirely. Yeah. I fell in love with this character, this particular Spider-Man actor at that point of time. He makes mistakes obviously because he's a kid. He has this big character arc like with all these films and all. Obviously comics lo alane untadi. ఒక కామిక్ నుంచి నెక్స్ట్ కామిక్ వచ్చేసరికి టోటల్గా మారిపోయి కొత్త స్టోరీ క్రియేట్ చేయరు, ఒక లీనియర్ పాత్ ఉంటుంది. దాట్ ఈస్ వాట్ MCU వాస్ ట్రైంగ్ టు డూ ఆల్ దిస్ టైమ్. అది నాకు నచ్చింది అనమాట. అండ్ ఆల్సో లైక్ వెన్ చాలా మంది సినిమా, ఇట్ ఈస్ అ రీజన్ దట్ No Way Home collected that much amount of time, that much amount of money because of the other cameos or other Spider-Man or something like that. But this is a core to core Peter Parker, Tom Holland's Peter Parker journey. Because నీకు అన్ని క్యామియోస్ ఉన్నా కానీ క్లైమాక్స్ వర్కౌట్ కాకుండా అస్సలు నడవదు బ్రో అసలు కదా సినిమా. లైక్ he makes such emotional impact is the climax. He makes such decisions and he will alone face the consequences also. అంత పెంట జరిగిన తర్వాత కూడా he lost everything. He lost his home, he lost his friends, he lost his girlfriend.
nobody even remembers him, but still he will be the Spider-Man. That one I didn't get anything from other films. Naku, like, because it has that much of weight. ఆ వెయిట్ అనేది లైక్ నీకు పర్టికులర్ ఒక్క సినిమా గురించి చెప్పలేము. బికాజ్ నాకైతే నీకు ఇప్పుడు నన్ను అడిగి భానుప్రకాష్ నీకు ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ అంటే నేను ఐ డోంట్ సే, బికాజ్ ఇట్స్ ద జర్నీ దట్ మ్యాటర్స్, నాట్ వన్ స్టోరీ. Not the character or story. Yeah, the character and the story, because like, even if you see, we don't know if Andrew Garfield got the chance or Tobey Maguire got the chance to be acted, have lengthy development. We don't know, like we might have like them better than Tom Holland. Manam cheppalem kani Tom Holland got that chance. Tom Holland Spider-Man got that chance. Even though Spider-Man got that chance. The way they use the storytelling, the narrative, either starting with the first 3 films or the first 2 films all chepparo, it's not even that much effective for me. Andar kan cheppatledu, na kan cheptuna. Because like నువ్వు ఎంత పెద్ద సూపర్ మ్యాన్ తీసుకొచ్చుకో, ఎంత పెద్ద మంచి స్టోరీ లైన్ తీసుకొచ్చుకో, స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ కంటే, ఫెర్మన్ కామిక్స్ కంటే సూపర్ స్టోరీస్ తీసుకొని రా. ఫర్ మీ స్పైడర్ మ్యాన్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్. అంతే. అది ఎంత మొత్తం ప్రపంచం అంతా చుట్టొచ్చినా కానీ మళ్ళీ స్పైడర్ మ్యాన్ దగ్గరికి వస్తాను. He is the one who introduced like fully introduced after Michael Keaton's Batman. He's the one who fully introduced and who said that to all the big studios, a comic book hero can Xmen and Spider-Man rendu big guns. And also the Xmen is one of those examples actually. Ippudu Wolverine nuvu oka film lo oka certain character story చెప్తున్నావు, ఆ ఒక్క సినిమా బాగుంటే సరిపోదు. The entire journey we face from the first film Xmen గాని తర్వాత when the story ends in Logan, the journey that particular character, that's the best. He journeyed. Journey అయితే చూసాము, it is far more superior. నాకు 4 films, X2, Logan and First Class. Sorry, Days of Future Past. నీ Days of Future Past అంటాడు అనుకున్నాను, ఫస్ట్ క్లాస్ అంటే నేను. Sorry, నాకు ఈ ఫిలిమ్స్ ఐ రియలీ లైక్ దెమ్. కానీ ఫస్ట్ క్లాస్ లో నాకు మెయిన్లీ ద లెట్ డౌన్ ఏంటంటే జాన్వరీ జోన్స్ క్యారెక్టర్, అది డైమండ్ ఉందా దాంట్లో? Xmen 2 లోనా? ఫస్ట్ క్లాస్. అరే ఫస్ట్ క్లాస్, నీకు ఫస్ట్ క్లాస్ అన్నా? ఓకే అదే ఎందుకు తీసిర్రా ఈ Xmen ఫిలిమ్స్? ఒక్కటి అర్థమే సావోయి. They dug their own grave. Like first they shot X and they shot X2 and they thought like with the success they thought they can do. కానీ టైమ్ లైన్ ఏంటో తెలీదు. ఎంతమంది ఎంతమంది స్టామ్లు ఉంటారు, ఎంతమంది జీన్ గ్రేలు ఉంటారు, ఏంటి మళ్ళీ సేబర్ టూత్లు ఎంతమంది ఉంటారా? సేబర్ టూత్ మనకి ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే లైక్ వాడు అంటే లైక్ ఈ ఫస్ట్ క్లాస్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీక్వెల్స్ కదా. మనకి ఫస్ట్ అయినా ఇప్పుడు ప్యాట్రిక్ స్టూవర్ట్ వీళ్ళందరూ ఉన్నారు, జనరల్ స్టోరీ. దాని తర్వాత వచ్చిన ప్రీక్వెల్స్. మనకి ప్రీక్వెల్స్ చూపించిన ఏంటి, సేబర్ టూత్ అండ్ వోల్వరిన్ ఆర్ ఫ్రెండ్స్, లైక్ బ్రదర్స్. అండ్ ఐ డోంట్ వాంట్ టు లింగర్ విత్ Xmen బికాస్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఒక్క ముక్క గుర్తులేదు. డెడ్పూల్ ఇస్ సంథింగ్ ఆఫ్ డెడ్పూల్ 1, 2, డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్. నాకు Xmen ఫస్ట్ క్లాస్ కూడా అంత అనిపించలేదు, కొంచెం చీజీ డైలాగ్స్ ఉంటాయి. అండ్ X2, Logan. These are the X2 is better than X. X2 is better than X. Definitely. X2 was like social aspect ni లాగేశారు అసలు X2 లో. చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి నైట్ ట్రావెల్ సీన్ నుంచి చాలా బాగుంటది. అవును. ఇప్పుడు లైక్ అండ్ ఆల్సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్. ఇప్పుడు మార్వెల్ అలా మళ్ళీ ఆ Xmen తీసుకొస్తే మళ్ళీ ఆ సోషల్ ఇష్యూస్ పట్టుకొని రావాలి. ఎందుకంటే Xmen లేని సోషల్ ఇష్యూస్ లేని Xmen నచ్చదు ఎవరికి. సోషల్ ఇష్యూస్ లేని Xmen లేదు అసలు. ఈవెన్ కామిక్స్ సోషల్ ఇష్యూస్ లేని చార్ల్స్ జేవియర్ స్కూల్ లేదు, జేవియర్ అకాడమీ ఉండదు. అదే కదా. ఈవెన్ ద కామిక్స్ ఆల్సో అది ఉండాలన్నమాట. ఐ డోంట్ థింక్ Xmen అనే టైటిల్ తో ఫిలిం అంత ఈజీగా రాదనుకుంటున్నాను, అంత ఎర్లీగా రాదనుకుంటున్నాను. టేక్స్ మోర్ టైం, చాలా టైం పడుతుంది. ఎందుకంటే కరెంట్లీ MCU ఉన్న పాత్ లో
bringing Fantastic Four is not that difficult as compared to bringing Xmen. ఎందుకంటే like Fantastic Four, like those are 4 members, right? అంతే. అవి ఏదో ఆల్రెడీ సెకండ్ 2 times రీబూట్ అయిపోయినాయి కాబట్టి దే కెన్ డు ఎనీథింగ్ దే వాంట్ రైట్ నౌ. No, అది కాదు. They are 4 members who is kind of like an organization, like as a company or family. As they are the first family. Marvel's first family. Yes, family. సో ఆ లెక్కన నువ్వు ఇప్పటి వరకు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని నువ్వు ఇప్పటివరకు నువ్వు రికగ్నైజ్ చేయకపోయినా సడన్ గా నువ్వు రికగ్నైజ్ చేసినా ఇట్స్ ఫైన్. ఆర్ ఇప్పుడే ఆ యాక్సిడెంట్ ఆర్ ల్యాబ్ యాక్సిడెంట్ ని తీసుకొచ్చి నువ్వు ఫెంటాస్టిక్ 4 ని ఈ టైంలో లైక్ కరెంట్లీ 2022లోనో 25లోనో క్రియేట్ చేసినా ఇట్స్ గుడ్. కానీ ఎక్స్మెన్ అండ్ మ్యూటెంట్స్ అనేది అంత సింపుల్ గా జస్ట్ ఫర్ ఎ న్యూయార్క్ స్టోరీ ఆర్ ఏ లండన్ స్టోరీ కాదు. ఇట్స్ అన్ యూనివర్స్ స్టోరీ. లైక్ మ్యూటెంట్స్ నువ్వు సడన్ గా ఇప్పటి వరకు నువ్వు మ్యూటెంట్స్ గురించి పట్టించుకోకుండా సడన్ గా వచ్చేసారనంటే that's not gonna work. I was hoping Doctor Strange 2 does that, but maybe they didn't. It didn't. Yeah, but and I don't think MCU will explore multiple, other universe. Like they don't prioritize different universes. Like they'll prioritize 616, our universe. Kevin Feige cheppindi entante they'll use this as a tool. That's it, just a tool. Total like మొత్తం మార్చేటట్టు కాదు, జస్ట్ అందుకే ఈ సినిమా కూడా అలానే అనిపిస్తుంది. కాదు టూల్ అన్నట్టే ఉంది ఫిల్మ్ కూడా. టూల్ కాదు. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్మెన్ కావాలనుకుంటే ఏదో యూనివర్స్ 101 121 యూనివర్స్ లోకి వెళ్ళి ఎక్స్మెన్ స్టోరీ చెప్పేసి దాన్ని మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఐ డోంట్ థింక్ దే విల్ గో దట్ వే. Maybe we don't know that. Maybe but still I'm not sure. And even Fantastic Four దీంట్లో చూపించారు give the story in this universe only. Incursion అనే క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. Incursion. ఆ యూనివర్స్ నుంచి క్లోజ్ చేస్తే Incursion క్రియేట్ అవుతుంది. I still don't know what is the definition of Incursion. Like ఏంటి అంటే ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ డిఫరెంట్ యూనివర్స్ నుంచి యూనివర్స్ కి వస్తే జరిగే ప్రాబ్లం. Let's just say I belong to 616 universe. I went to 838 like Doctor Strange did. I was searching for something, right? I went in a book of Vishanti kosam elna. Book of Vishanti was damaged. Adaipoindi because I went to another universe from there. అక్కడ నుంచి వేరే యూనివర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బుక్ ద డార్క్ వరల్డ్ తీసుకొని అక్కడ నుంచి నా యూనివర్స్కి నేను డ్రీమ్ వాక్ చేసి అక్కడ ఉన్న ఆ డ్రీమ్ వాక్ చేసిన ఆ కార్ప్స్ ఎక్కడిది వేరే ఏదో యూనివర్స్లో కార్ప్స్ ఇక్కడికి వచ్చి కూర్చుంది. అది దాంట్లో నేను డ్రీమ్ వాక్ చేసి లైక్ అక్కడ నేను ఫైట్ చేసిన తర్వాత అక్కడ నుంచి చచ్చిపోయి ఐ వెంట్ బ్యాక్ అగైన్. దీస్ హోల్ జర్నీ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ రిపుల్స్ in the total timeline or total realities. Okay. First నేను ఏమనుకున్నానంటే like Marvel is playing some ఏమంటదని safe game, and if Bhanuprakash from 616 goes to see Bhanuprakash from 838, like their own selves will face each other, right? So I thought that might be the reason to cause బాబు ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను నాకు కూడా I don't know bro. Like still even online lo kuda like they have different definitions even for Marvel Incursion and Clea vachesesi you caused an incursion, and I didn't like that dialogues in Clea, like new incursion cause chesavu, do you want to help me an tarvata like unless you are afraid అని అంట చూడు. నాకు ఎందుకో అంత టచ్ అవ్వలేదు. తర్వాత సెకండ్ జెనరిక్ డైలాగ్స్ సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఇస్ వేస్ట్. నాకు ముందు తెలిసేవైనా తెలిసి అయినా కూర్చున్నా క్యాంపులు కొట్టుకుంటున్నా. దాని బదులు డెడ్ పూలో లేదంటే ఏదో ఒకటి, లేదంటే ఏదో ఒక యూనివర్స్ లో ఏదో ఒక రిపల్ అంటే యూజువల్ గా టూ క్రెడిట్ సీన్స్ ఎలా మేబీ దే డిడ్ దే చేంజ్ ఇట్ బ్రో. దే మే చేంజ్ ఇంకోటి యూజువల్ గా 2 క్రెడిట్ సీన్స్ ఎలా మెయింటైన్ చేస్తుంటే ఒకటేమో ఆ ఫిల్మ్ యొక్క ఆ యాక్టర్ యొక్క జర్నీకి, ఇంకొకటేమో బిగ్గర్ ప్లాన్ కి బిగ్గర్ ఇష్యూ మీద రన్ అవుతుంది. కానీ ఇప్పుడు నువ్వు గమనిస్తే చాలా వరకు ఫిల్మ్స్ ఇప్పుడు వచ్చే మార్వెల్ ఫిల్మ్స్ కూడా బిగ్గర్ యూనివర్స్ గురించి అంత పెద్ద అవి ఇవ్వట్లేదు. వాళ్ళ పర్టికులర్ స్టోరీకి తగ్గట్టే పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఇస్తున్నారు, అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇఫ్ యూ వాచ్ చేస్తే మేబీ బ్లాక్ విడో నుంచి, బ్లాక్ విడో ఇస్ స్టాండ్ అలోన్ ఫిల్మ్, దానికి సీక్వెల్ ఉండదు కాబట్టి దాని తర్వాత మళ్ళీ హాకాయ్కి వచ్చింది దాని పోస్ట్ క్రెడిట్ సీన్.
ఆ హాకా ఇది కూడా అది కూడా నార్మల్ది కాబట్టి దానికి అసలు అది ఆగిపోయింది కాబట్టి అక్కడ వాళ్ళకి పోస్ట్ క్రెడిట్స్ ఇవ్వాలి. షాంగ్‌చి కూడా వాళ్ళు పోస్ట్ క్రెడిట్స్ ఇచ్చింది కూడా నెక్స్ట్ షాంగ్‌చి ఫిల్మ్కే, వాడు అవెంజర్స్ లో వస్తున్నాడేమో అని చెప్పేసి అంతే ఫస్ట్ తప్ప. పోస్ట్ క్రెడిట్ సీన్ ఇంకొకటి కదా, ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్ బిగ్గర్ ఇష్యూకే కదా, అదే కదా, రింగ్స్ ఉంది గెలాక్టిస్ అక్కడ కూడా షాంగ్‌చి గురించి నడుస్తుంది కదా స్టోరీ, షాంగ్‌చి Still, రింగ్స్ గురించి. స్టిల్ ఇట్స్ కెన్ లైక్ డ్రాప్ జరిగింది కదా బిగ్గర్ ఇష్యూ మీద, ఆ అంటే బిగ్గర్ ఇష్యూ కాలింగ్ ఉన్నా కానీ సమ్వన్ particular that personal story itself, because even that the beacon of something will come also, it will come for Shang-Chi only, because the rings will be wings belongs to Shang-Chi. Even Eternals also రింగ్స్ మైట్ బి యాక్టింగ్ యాజ్ ఎ సిల్వర్ సర్ఫర్ లాగా అనుకుంటా, అంటే లైక్ సిల్వర్ సర్ఫర్ ఎర్త్ కు వచ్చేసేసి లైక్ ఎర్త్ లో లైక్ ఎర్త్ క్వాలిటీ చెక్ చేసి కాల్ చేస్తుంది అలాగా. డాక్టర్ స్ట్రేంజ్ చూసిన తర్వాత ఇంత పెద్ద పెద్ద ఏమీ లేవు చెప్తున్నా, గ్యాలాక్టిక్స్ పోయిండు, ఎక్స్మెన్ పోయింది, ఒక్క ఫెంటాస్టిక్ ఫోర్ ఒకటి, ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేసిన తప్ప మిగతా అన్ని ఓకే మీరు చెప్పినప్పుడే నేను ఎంజాయ్ చేస్తానట్టే ఉంది అంత తప్ప. నెక్స్ట్ లిస్ట్ లైన్ లో ఫిలిమ్స్ చెప్పు, మనం ఎప్పుడైనా అదే హోప్స్ ఎప్పుడు పెట్టుకోవాలో చూద్దాం. నాకైతే థార్ ఫోర్ కొట్టేస్తుంది డౌట్ లేదు, అట్లా అని చెప్పేసి ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పెక్టేషన్స్. కొట్టిందంటే లైక్ అంటే బిగ్గర్ ఇష్యూస్ ని తీసుకొస్తుంది అనేది థార్ 4. ఐ డోంట్ థింక్ థార్ 4 విల్ డు దట్. ఇట్ విల్. గార్ వస్తాడు. గార్ గురించి తెలుసా అసలు, నీకేంటో తెలుసా అసలు గార్ అంటే? గార్ ఇస్ ద గాడ్ బుచ్చర్, అంతేగాని లైక్ థార్ ఇస్ ద ఓన్లీ గాడ్ రైట్. ఇప్పుడు ఎవరు చెప్పిండు నీకు గాడ్? వాడు గాడ్ అంటే ఈ యొక్క ఆస్గార్డియన్ గాడ్స్ అని ఉండదు, వాడు ఈజిప్షియన్ హిందూస్ ప్రతి గాడ్ ని కనిపించిన ప్రతి గాడ్ ని చంపేస్తాడు. అందుకే ఆ కామిక్స్ చదువురా అనేది నిన్న కాదు మరి ఇప్పుడు గాడ్ విల్ బి లైక్ గాడ్ స్టోరీ దాంట్లో ఎండ్ అవుద్దా లేదా ఇంకా బయటకు పోద్దా? హీ విల్ డై ఇన్ దిస్ ఫిల్మ్. ఫర్ మీ హీ విల్ డై దిస్, బట్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ గాడ్ ఇస్ సో మచ్ గ్రేట్. ఎందుకంటే లైక్ వాడు కనిపించిన లైక్ గాడ్ అని తెలిసిన వెంటనే చంపేస్తాడు, మనం చంపేయాలి, దాంట్లో బ్యాక్ స్టోరీ ఉంటుంది మనకి. ఆ స్టోరీ తెలుసు నాకు తెలుసు, స్టోరీ తెలుసు, వెరీ వాట్ ఈస్ హార్ట్ టచింగ్. లైక్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ అంత పోగొట్టుకున్న తర్వాత కూడా మై ఫ్యామిలీ, మై చిల్డ్రన్, మై వైఫ్, గాడ్ వచ్చి హెల్ప్ చేయరు. నేను చనిపోయే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని మేము కాపాడుకోకుండా లైక్ దేవుళ్ళకి, గాడ్స్ కి మేము we gave our offerings, we gave our prayers, everything, but even a single god didn't help anything. And దీనికి ఒక రిలీజియస్ అది ఉంటుంది అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ లైక్ ఇంత ఇబ్బందిలో ఉన్నా కానీ నన్ను ఎవడు హెల్ప్ చేయలేదు. అసలు ఈ గాడ్స్ ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ నేను చంపేస్తా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ద బిగ్గెస్ట్ weapon of God is the necrosword. Necrosword is a symbiotic sword which is black color wielded by Null. He is the symbiotic king god. అది ఎట్లా చూపిస్తారో తెలియదు అనమాట అది మనకి. బట్ ఈ ఫిలిం లో ఇంకొక సూపర్ స్ట్రాంగ్ స్టోరీ రిలీజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మైటీ థార్. జేన్ ఫాస్టర్ ఎప్పుడైతే మైటీ థార్ అవుతుందో, ఆమె ఎందుకు అవుతుంది అంటే షీ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ తోటి ఉంటుంది అనమాట. బట్ వాట్ ఈస్ సిచ్యువేషన్ డిమాండ్స్ ఆమెకి లైక్ క్యాన్సర్ అట్లా అవుతున్నా కానీ షీఈస్ క్యూరింగ్. కొంచెం అన్న మంచిగా అవుతున్న టైంకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే షీ బికమ్స్ మైటీ థార్ అనమాట. అయితే ఆ మైటీ థార్ అవుతున్నప్పుడల్లా షీల్ డిటోరియేట్, ఇంకా క్యాన్సర్ పెరుగుతూ పోతుంది అనమాట. పెరుగుతున్నా కానీ షీ ట్రైస్ టు హెల్ప్ పీపుల్, షీ ట్రై టు సేవ్ ద వరల్డ్. ఆ స్టోరీ దీనిలోకి ఎట్లా కొల్లాడ్ అవుతుంది అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇవి. ఐఎమ్ హోపింగ్ ఆన్ వేరియంట్స్ ఓన్లీ. నాకెందుకో ఐ డోంట్ నో విల్ దే గో దట్ వే ఆర్ నాట్, బట్ స్టిల్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ నెక్స్ట్ మనకి అస్సలు ఎందుకంటే థార్ రాగ్నరోక్ చూసిన తర్వాత అదొకటి, వాట్ వి డూ ఇన్ ద షాడోస్ అని థార్ ఒక టైకా వైటిటీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసిన చాలా ఏళ్ళ ముందు 2005 సంథింగ్. తర్వాత హీ మేడ్ అ ఫిల్మ్ కాల్డ్ ద హంట్ ఆఫ్ విల్డర్ పీపుల్, న్యూజిలాండ్ ఫిల్మ్, ఆయనే రీజనల్ ఫిల్మ్ అదొకటి చూసాను. తర్వాత ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లేకి జోజో రాబిట్. డూ యూ రియలీ థింక్ అసలు మల్టీవర్స్ ఉందని చెప్పేసి అలాంటి చిన్న చీఫ్ వేలకు వెళ్తాను అనుకుంటాను. లైక్ టైకా వైటిటీ మాస్టర్ స్టోరీ టెల్లర్,
కంపల్సరీ చాలా సో బాగుంటుంది మనకి film. నెక్స్ట్ థోర్ లవ్ అండ్ థండర్ జూలైలో, తర్వాత బ్లాక్ పాంథర్ నవంబర్, Ant-Man and the Wasp, Quantumania. So I February. think we'll have something bigger in Ant-Man and the Wasp, Quantumania, like Kang and everything. Dan tarvata Volume 3. Volume 3 is a conclusion of a trilogy, and most of the characters will end there. So I don't know, that might bring Nova and Adam and everything, but will they be an multiversal threat or not? We don't know. మల్టీవర్స్ వదిలే, ఇంకా మల్టీవర్స్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటది. ఇప్పుడు this is an thing that I'm expecting. Like Marvels is also something I'm expecting, but I think it will go as a Kree versus Skrull war, more of a Kree versus Skrull war. నేను ఒక మాట చెప్పాను, ఇట్ మే బి అన్పాపులర్, బట్ ద థింగ్ ఇస్, ఇప్పుడు వీళ్ళు మల్టీవర్స్ ని టచ్ చేశారు కదా, మళ్ళీ లోకి సీజన్ 2 వరకు మళ్ళీ వీళ్ళు మల్టీవర్స్ ని టచ్ చేయరు, ఏ దాంట్లో ఉండదు. క్యాంగ్ రావడానికి కారణం ఆల్రెడీ మల్టీవర్స్ క్రియేట్ అయింది కాబట్టి క్యాంగ్ వచ్చిండు. లైక్ హీ బిలాంగ్స్ టు దిస్ 616 యూనివర్సెస్ ఫ్యూచర్. క్యాంగ్ ఈస్ 21st సెంచరీ కదా ఇప్పుడు మనకి. క్యాంగ్ బిలాంగ్స్ టు 31st సెంచరీ. అయితే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకటే టైం లైన్ ఉండడం వల్ల నార్మల్గా ఉంది. కాకపోతే ఎప్పుడైతే మల్టీవర్స్ క్రియేట్ అయింది అనుకో, ఎవ్రీ యూనివర్స్ హ్యాస్ అ క్యాంగ్. He belongs to the 31st century. He comes back in time and he creates havoc. Comics lo kuda ante. ఇప్పుడు multiverse create అయింది కాబట్టి Kang will come again. అంతే తప్ప like I am seeing big villains only from, I don't think Thor villain like will be Thanos level of setup. And Wakanda will have no. Like we can discuss that in long, like we have limited time, so I think we are concluding. Black Panther Wakanda will have Namor, and Namor is not a villain, anti-hero. So final lo they'll all come to peace and like will be unite or something in Black Panther. What, like Black Panther lo kuda like Namor ఉందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ చూసిన తర్వాత ఎవ్రీథింగ్. తర్వాత క్వాంటమ్ మేనియా is the one thing that can be as a Thanos level kind of like threat setup. అది పోగానే Guardians of the Galaxy Volume 3, it's an Ant-Man film, bro. Like there are different and the thing is Ant-Man lo వాడు అంత పెద్ద that is what I'm telling you. Like, it's an Ant-Man film. అదే అన్నమాట. ఇప్పుడు Ant-Man is the like Thor versions ki Thor 3 చాలా హెల్ప్ అయింది. అంటే లైక్ దే హ్యావ్ kept the Thor series on the top. Thor 3 but they changed a lot of directors. దీంట్లో Ant-Man అది స్టార్టింగ్ నుంచి నేనేమంటున్నా అంటే like they want to take different take on Ant-Man and they want to make him as important so that like they can get some good commerce out of Ant-Man. My point is that the first two Ant-Man ఏవైతే films ఉన్నాయో, if వాళ్ళ జానరాని కొంచెం లైక్ ఇఫ్ దే గో అవుట్ ఆఫ్ దట్ లైన్, చాలా వరకు చాలా మంది లైక్ విల్ బి డిసప్పాయింటెడ్ ఆ కామెడీ. ఎందుకంటే దీనిలో లూయిస్ ఉంటాడో లేదో కూడా తెలియదు ఇంకా మనకి, మైకల్ పినియా ఉన్నాడో లేదో కన్ఫర్మేషన్ లేదు, మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ లేరు, దే ఆర్ గోయింగ్ అ డిఫరెంట్ వే ఆబ్వియస్లీ. అట్లా అని చెప్పేసి లైక్ అదే అనుకుంటున్నాను, ఇట్స్ నాట్ అ థానోస్ లెవెల్ థ్రెట్. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అ థానోస్ లెవెల్ థ్రెట్. సో we have to conclude. చాలా టైం అయిపోయింది మాట్లాడుతూ. చూద్దాం. సో ఫ్యాంటాస్టిక్ ఫోర్ డూమ్, will they go to Doom? No టచ్ చేయరంటావా? రెండు సార్లు చాలంటావా? No, not like that. Dr. Doom is such a great character, such a powerful character. ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి లోకి లాగా. డాక్టర్ డూమ్ విల్ బి a recurring character లోకి లాగా ప్రతి ఫిల్మ్ లో. లైక్ దే విల్ ఇంట్రడ్యూస్ ఇన్ ఫెంటాస్టిక్ ఫోర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఆబ్వియస్. అరే ఫెంటాస్టిక్ ఫోర్ ఉన్నప్పుడు నువ్వు డాక్టర్ డూమ్ ని ఇంట్రడ్యూస్ చేయకపోతే తంతారా? డాక్టర్ డూమ్ ఇస్ వెరీ హి ఇస్ a king of Latveria character. హి ఇస్ a king of a country. అది కంపల్సరీ నువ్వు ఎస్టాబ్లిష్ చేయలేదు అనుకో, నీకు నెక్స్ట్ ఫిల్మ్ నుంచి నచ్చదు. ఎందుకంటే ఆల్సో ఐ థింక్ ఇప్పుడు మనకి బ్లాక్ ప్యాంథర్ రీబూట్ కూడా డాక్టర్ డూమ్ నే తీసుకొచ్చారు, కానీ దే డిడ్ంట్ లైక్ kept that like and also నాకు అనిపిస్తుంది బ్లాక్ ప్యాంథర్ 2 ఫిల్మ్ ఉంది కదా, వాకండా ఫర్ ఎవర్ లో మాక్సిమం లాట్వేరియా గురించి మాట్లాడుతుంది.
ఇంట్రడ్యూస్ చేయరు, మాట్లాడతారు. లాట్వేరియా ఈ కంట్రీ ఉంది, ఇక్కడ ఇట్లా డిపెండ్ అవుతుంది అట్లా అని చెప్పడం. ఎందుకంటే వకాండా గురించి అట్లనే చేశారు కదా, న్యూ ఆస్గార్డ్ గురించి కూడా అట్లే చేశారు. అట్లా అని చెప్పేసి ఇది కూడా అట్లనే చేస్తారని చెప్పేసి. సో యా, ఎనీథింగ్ టు యాడ్ మ్యాన్? ఆర్ nothing, bro. Like, yeah, we can again, final credits. Doctor Strange, I give 8 out of 10. It's a very good score, but for a Marvel MCU score, 8 out of 10 is in the like top 10 films, kind of out of 28 top 10 to 15 films. Still, the problem is that, because of immense hype and immense expectations of MCU films, people are expecting a lot. That is the problem. Like, it's kind of a Rajamouli of films. Like, if Rajamouli brings some mediocre subject and like asks you to watch it, like, what you will do? Even though the film is great, you will criticize it as shit. Don't compare it to Rajamouli film. Rajamouli film ఎలా అన్నా చూస్తాం, చాలా బాగుంటుంది. అది వేరే విషయం. No, నార్మల్ గా చెప్తున్నాను. లైక్ ఇఫ్ ఇట్స్ ఎ లైట్ సబ్జెక్ట్ ఆర్ ఏ వీక్ స్క్రిప్ట్ అయితే, ఈవెన్ దో ఇన్ కంపారిజన్ మిగతా ఫిల్మ్స్ తో పోల్చుకుంటే సూపర్ ఉన్నా కానీ, లైక్ ఇన్ రాజమౌళి స్టాండర్డ్స్ దట్స్ నాట్ అప్ టు ద మార్క్. సో దిస్ ఆల్సో బికేమ్ కైండ్ ఆఫ్ దట్. Still, I hope this will go $1 billion, because like there is a lot of potential to go to $1 billion. Yeah. For me, I really like this film. I love the way, నాకు స్టార్టింగ్ నుంచి ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అనేది కొంచెం ఓవర్ అనమాట. బికాస్ ఇఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కమ్స్ ఇన్ టు వన్ ఫిలిం, ఇట్ విల్ చేంజ్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ అ ఫిలిం, ఇట్ విల్ చేంజ్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ అ స్టోరీ, అండ్ దే మే డేవియేట్ what the point they were trying to tell anmata. But luckily they didn't. The thing is, people were expecting the latter, former. Chala varaku andariki they want to go bonkers, they want to watch a lot of different kind of surprises. This film doesn't do that. That's why I liked it. And every cameo had a reason. Reason leni cameo ledu, adoppukovalsinde. But ఇట్స్ ఒక సర్ప్రైజెస్ కోసం మాత్రం ఫిల్మ్కి వెళ్ళకండి. ఐ డోంట్ డూ రేటింగ్స్, బట్ ఐ రియలీ లైక్ దిస్ ఫిల్మ్. దిస్ ఈస్ నాట్ అ టాప్ 10 ఆఫ్ మార్వెల్. యాజ్ జాన్ క్యాంప్ ఆల్రెడీ సెడ్, ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్. దిస్ ఈస్ నాట్ అ టాప్ 10, బట్ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ దిస్. వై isn't this a top 10 film? This is a bad film then? No. This is the 28th film of Marvel Cinematic Universe. This is the 34th. Is this the 34th, man? 34th or 35th property of Marvel 34th project. 34th project of Marvel Cinematic Universe. ఈ 34th లో టాప్ 10 లో లేకపోయినంత మాత్రాన దిస్ ఇస్ నాట్ అ వర్స్ట్ ఫిలిం ఆర్ సంథింగ్ లైక్ దట్. ఈవెన్ 34th పొజిషన్ లో ఉన్న ప్రోడక్ట్ కూడా మిగతా ఫిల్మ్స్ కంపేర్ చేసుకుంటే బెటర్ గానే ఉంటాయి, బాగుంటది. కాబట్టి నో ప్రాబ్లం విత్ దట్. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, నేనైతే ఏవైతే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ గురించి వింటున్నానో, దాంట్లో కొంచెమైనా డాక్టర్ స్ట్రేంజ్ గురించి మాట్లాడతారు అనుకుంటే, లైక్ దట్స్ నాట్ ద కేస్. బట్ డిస్పైట్ దట్, I don't expect, I hope this film crosses $1 billion, because $1 billion క్రాస్ చేసే అంత దాని ఏమంటారు స్ట్రెంగ్త్ ఈ ఫిల్మ్లో ఉంది. ఎందుకంటే Aquaman, when I watched Aquaman, I didn't like that much. It created it grossed $1 billion. Climax is everything for Aquaman, okay? Yeah, but yeah, for me this is the final words. And I'm very sorry we deviated from the topic, but we wanted to talk a lot. So this is the spoiler discussion for Doctor Strange in the Multiverse of Madness. Maybe the future of the Marvel Studios they're doing, maybe the future of DC. Yeah. Don't be sorry, okay? Like, we are not John Campea, and we don't have certain moderator set up and what is our next topic, Chris, and everything is me, and we edit cheyali, mail cheyali, ani nakem telvadu. I was working moderate cheyali, and we don't have a time frame. Like, John Campea doesn't speak about a topic more than 20 minutes, and like అది మాత్రం నిజం. 20 minutes కూడా, ఆ 20 minutes లో కూడా ఆయన మాట్లాడి, మళ్ళీ క్రిస్ మాట్లాడి, మళ్ళీ ఇంకొకరు మాట్లాడి, మళ్ళీ ఇంకొకరు, లైక్ 3-4 people వాళ్ళ ఒపీనియన్ షార్ట్ లో ఒకటే రోజులో 4-5 టాపిక్స్ లో వదలగొట్టాలంటే ఈజీగా వాళ్ళు 1 hour లో వదలగొట్టేసి, వాళ్ళు లైవ్ కామెంట్స్ అండ్ క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేసేసి ఎండ్ చేసేస్తారు 2 hours లోపు. We can't do that, because this is, and also this is not what do you say, the concept of John Campea. We just inspired కొంచెం
కొంచెం కాన్సెప్ట్ ఇన్స్పైర్ అయింది తప్ప దిస్ ఈజ్ వాట్ యూ సే. ఇప్పుడు సాయి కృష్ణ నేను ఎట్లా మాట్లాడుకుంటాం జనరల్, ఇప్పుడు మేము దూరం ఉన్నాం కాబట్టి ఫోన్లో మాట్లాడుకున్నా చాట్ చేస్తున్నా, ఇది కొంచెం మాకు దిస్ ఈజ్ ద ఈజీ వే టు టాక్ అంతే తప్ప లైక్ దిస్ ఈస్ ఇట్ గైస్ ఈ వీక్. నెక్స్ట్ వీక్ thanks to Zoom for doing a wonderful job on like pandemic era of communication. Like we are doing that because of Zoom. Yes, thank you Zoom. And guys, yes guys, this is it. I am Bhanuprakash Reddy Bajanki with Sai Krishna Penugonda signing off. Bye.